మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థన కూడికకు యేసయ్య దివ్య సన్నిధిలోనికి చేరికుడి వచ్చిన మీ అందరికీ నా నిండు హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలు. సియోనులో నుండి నా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నా ప్రభు మీ పైన కృపను కుమ్మరించును గాక. ఆత్మలో మిమ్మల్ని వర్ధిల్లింపచేయును గాక. ఆమేన్. సంతోషం. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు నాకు బయలుపరిచిన వాక్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్తమానం 13వ అధ్యాయం. యోహాను సువార్తమానం 13వ అధ్యాయము 30వ వాక్యాన్ని గమనించగలిగితే, వాడు ఆ ముక్కను పుచ్చుకొనిన వెంటనే బయటికి వెళ్ళెను. అప్పుడు రాత్రి వేళ. మరొకసారి నేను చదువుతున్నాను. వాడు ముక్క పుచ్చుకొనిన వెంటనే బయటికి వెళ్ళెను. అప్పుడు రాత్రి వేళ. గమనించారా? నేను చదివిన మాటలు మీరు అక్కడ గమనించారా? వాడు ఆ ముక్క పుచ్చుకుని వెంటనే బయటికి వెళ్ళాను. అప్పుడు రాత్రి వేళ. ఈ మాట గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు పరిచర్య చేస్తున్న దినాలు ఇంకా చివరి దశకు వచ్చేసింది. ఇంక మరి కొద్ది గంటల్లో ప్రభుని సిలువకు అప్పగించబోతూ ఉన్నారు. ఇస్కరియోతు యూదా ఇక్కడ ఏం చేస్తున్నారన్న విషయాన్ని మనం ఒకసారి గమనించగలుగుతాము. అందరూ ఆ యేసయ్యతో పాటు ప్రభు రాత్రి భోజనానికి కూర్చున్నారు. అందరితో మాట్లాడుకుంటూ ఉన్నారు. అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇస్కరియోతు యూదా వారి మధ్యలో ఉన్నాడు. అలా ఉన్నప్పుడు ఆ ప్రభు ఆరాధనలో చేవేసిన తర్వాత ఆ ముక్క పుచ్చుకొని అతను ఏమయ్యాడు అని అంటే బయటికి వెళ్ళిపోయాడని వాక్యంలో రాయబడింది. ఎప్పుడు బయటికి వెళ్ళాడు? మీరు బాగా వినండి. వాడు ఆ ముక్క పుచ్చుకుని వెంటనే బయటికి వెళ్ళాను. అప్పుడు ఎప్పుడు అది? ఏ సందర్భం అది అని అంటే అప్పుడు రాత్రి వేళ. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు రాత్రి వేళ. విన్నారా నా మాటలు? అప్పుడు రాత్రి వేళ. ఏం చేశాడు ఇస్కరియోతు యూదా? ప్రభు రాత్రి భోజనాన్ని పుచ్చుకొని బయటికి వెళ్ళిపోయాడు. తద్వారానే సాతాను అతన్ని పట్టింది. సాతాను అతనిలోనికి ప్రవేశించింది. సాతాను అతన్ని ఆవరించింది. చీకటి తన జీవితంలో కలుముకునింది. గల కారణం ఏంటయ్యా అనంటే, ప్రభురాత్రి భోజనానికి సిద్ధపడిన వాడు, ఆ ప్రభురాత్రి భోజనాన్ని భుజించిన వాడు బయటికి వెళ్ళాడు. ఆ బయటికి వెళ్ళిన సమయం ఏది అనంటే రాత్రి వేళ. ఏంటిది అది? రాత్రి వేళ. బాగుందా? ఏంటిది అది? రాత్రి వేళ. ఈ మాట మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. రాత్రి వేళ అనగా కష్టకాలము. రాత్రి వేళ అనగా శ్రమకాలము. రాత్రి వేళ అనగా శోధన కాలము. మరొకసారి, రాత్రి వేళ అనగా కష్టకాలము, రాత్రి వేళ అనగా శ్రమకాలము, రాత్రి వేళ అనగా శోధన కాలము. ఇప్పుడు ఇస్కరియోతు యూదా ప్రభురాత్రి భోజనాన్ని భుజించిన వాడు ఎక్కడికి వెళ్ళాడు అని అంటే కష్టకాలంలోనికి వెళ్ళిపోయాడు. ప్రభురాత్రాన్ని భుజించిన వాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు అని అంటే శ్రమ కాలంలోనికి వెళ్ళిపోయాడు. ప్రభు బల్లారాధనలో చేయి వేసిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు అని అంటే శోధనలోనికి ప్రవేశించాడు. మీకు నా మాటలు అర్థమవుతున్నాయా? ఒకసారి మీరు బాగా వినాలి. ఈ రాత్రి వేళ అనే పరిస్థితుల్లోనికి తన వెళ్ళిపోవడం దాన్ని బట్టి అతని జీవితం తారుమారుగా మార్చబడిపోయింది. అతని జీవితం ఎందుకు ఉపయోగపడనిది కానిగా తన కొరకు ఎదురు చూస్తున్న సింహాసనాన్ని పొందుకోలేని వాడిగా మార్చబడిపోయాడు. తన కొరకు ఉంచిన ప్రభు తనకంటూ ఉంచిన ఒక జీవ కిరీటాన్ని, దయా కిరీటాన్ని దేవుడు అతని కొరకు ఉంచిన ఆ కిరీటాన్ని పొందుకోకుండా అర్హుడుగా మార్చబడలేకపోయాడు. దానికి గల కారణం ఏంటి అని అంటే ప్రభురాత్రి భోజనాన్ని భుజించిన వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? అప్పుడు
రాత్రి వేళ కష్టంలోనికి వెళ్ళిపోయాడు, శ్రమల్లోనికి వెళ్ళిపోయాడు, శోధనలోనికి వెళ్ళిపోయాడు. అందును బట్టే అతని జీవితం తారుమారుగా మార్చబడిపోయింది. అయ్యా, ఇప్పుడు రాత్రి వేళ అనే పరిస్థితుల్లోనికి వెళ్తే కొన్ని పరిస్థితులు తారుమారుగా మార్చబడిపోతాయి. ఈ రాత్రికి ఉన్న అనుభవాలని నేను ఒక 2-3 మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ రాత్రి వేళ అనేది ఏంటి? కష్టకాలము, శ్రమకాలము, శోధన కాలం. ఇలాంటి పరిస్థితుల్లోనికి ఒకవేళ మనం వెళ్తే ఈ రాత్రి వేళ ఏం జరుగుతుంది, ఈ రాత్రిలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, మీరు బాగా వినాలి. ఈ రాత్రి వేళ జరిగే పరిస్థితులు ఎలాంటివి అని అంటే, లూకాసు వార్త 12వ అధ్యాయము, లూకాసు వార్త 12వ అధ్యాయము, లూకాసు వార్త 12వ అధ్యాయము 20వ వాక్యాన్ని చూడగలిగితే, అయితే దేవుడు, వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నారు. చాలండి, దేవుడు మాట్లాడుతున్నాడు. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు. వింటున్నారండి? రాత్రి వేళ జరిగే పరిస్థితులు ఏంటయ్యా అంటే ప్రాణం పోయే పరిస్థితులు. విన్నారా? రాత్రి వేళ జరిగే పరిస్థితులు ఏంటంటే ప్రాణం పోయే పరిస్థితులు, ప్రాణాన్ని పోగొట్టుకునే పరిస్థితులు. రాత్రి వేళ అనగా కష్టకాలము, శ్రమకాలం, శోధన కాలం. వీటికి తగిన ప్రతిఫలం ఏంటయ్యా అంటే ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఈ రోజున ఎంతోమంది ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి, ఉరి వేసుకొని చనిపోవడానికి, లేకపోతే పురుగుల మందు తాగి చనిపోవడానికి, లేకపోతే రైలు కింద చనిపోవడానికి, లేకపోతే నదుల్లో దూకి చనిపోవడానికి, లేకపోతే ఉరి వేసుకొని చనిపోవడానికి, లేకపోతే మిద్దిపై నుంచి దూకేసి చనిపోవడానికి, ఇలాంటివన్నిటికీ కారణం ఏంటయ్యా అని అంటే, వింటున్నారన్న మాటలు? వీటన్నిటికీ కారణం ఏంటంటే కష్టకాలము, శ్రమకాలము, శోధన కాలము. ఈ కాలం ఎప్పుడైతే వస్తుందో రాత్రి వేళ ఏమవుతుంది? ప్రాణాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు, ప్రాణాన్ని విడిచిపెడుతూ ఉన్నారు. ఎందుకు వాళ్ళు అలా చనిపోయారండి? ఉమ్మడిగా ఒకేసారి భర్త, భార్య, పిల్లలు కూడా చనిపోయిన పరిస్థితులు మనం అనేక సందర్భాల్లో చూస్తూ ఉంటాం. ఎందుకు అలా జరిగింది అని అంటే అప్పుల బాధ తట్టుకోలేకండి, అప్పుల కష్టాలు తీర్చుకోలేక, లేకపోతే నలుగురిలో నిలబడలేక, ఇబ్బందిని బట్టి, కష్టాన్ని బట్టి, శోధన బట్టి ఉమ్మడిగా కుటుంబం అంతా చావుకి మరణం అయిపోయారండి అనే పరిస్థితిని మనం అప్పుడప్పుడు తరచుగా వింటూ ఉంటాం కూడా. నా దేవుని ప్రియులారా, రాత్రి వేళ ఏం జరుగుతుందయ్యా అంటే ప్రాణాన్నే పోగొట్టుకుంటున్నారు. కొంతమంది చూడండి, ఒక చిన్న కష్టం వస్తే మాట్లాడే మొట్టమొదటి మాట, చిన్న కష్టకాలం వచ్చినప్పుడు, చిన్న శ్రమ వచ్చినప్పుడు, చిన్న శోధన కలిగినప్పుడు, ఆ కాలంలో ప్రవేశించినప్పుడు మానవుడి నోటి నుంచి వచ్చే బహు చక్కటి మాట ఏంటో చెప్పనా? ఏం చెప్తారు చెప్పండి? అందరూ చేస్తున్నారు, నేను చావట్లేదే, నేనెప్పుడు ప్రాణాన్ని విడుస్తాను, నాకెప్పుడు మరణం వస్తుంది, నేనెప్పుడు చేస్తాను? కాదండి, ఆ రాత్రి వేళ అనే పరిస్థితి అలాంటిది. ఆ రాత్రి వేళ అనే పరిస్థితి ప్రాణాన్ని తీసివేస్తాయి. రాత్రి వేళ అనే పరిస్థితి జీవితాన్ని పాడు చేయాలని ఎదురు చూస్తూ ఉంటుంది. అదే ఇస్కరియోతు యూదాలో జరిగింది. మరి ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. రాత్రి వేళ ఏం జరుగుతుందయ్యా అని అంటే ప్రాణాన్ని అనేక మంది పోగొట్టుకుంటూ ఉన్నారు, ప్రాణాలని అనేక మంది దారబోసుకుంటూ ఉన్నారు, ప్రాణాలని విడిచిపెట్టేస్తూ ఉన్నారు. గల కారణం ఏంటయ్యా అంటే వాళ్ళు ఏ కాలంలో ఉన్నారు చెప్పండి? కష్టకాలము, శ్రమకాలము, శోధన కాలము, రాత్రి వేళ. మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. రాత్రి వేళ ఏం జరుగుతుందయ్యా అని అంటే మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 31వ వాక్యాన్ని మనం గమనించగలిగితే, అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడుదురు. చాలండి, ప్రభు మాట్లాడుతున్నారు ఇక్కడ. ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడతారు. ఎప్పుడు దేవుని మీద అభ్యంతరపడతాము చెప్పండి? ఎప్పుడు అభ్యంతరపడతాను దేవుని విషయంలో అని అంటే రాత్రి వేళ.
వింటున్నారా? ఎప్పుడు అభ్యంతరపడేది దేవుని విషయంలో? రాత్రి వేళ, అనగా కష్టకాలమందు, శ్రమ కాలమందు, శోధన కాలంలో దేవుని విషయంలో మనం ఏమవుతాము? అభ్యంతరపడుతూ ఉంటాం. దేవుడు అనేవాడే ఉంటే అనే మాట ఎప్పుడు మాట్లాడతాం మనం? కష్టం వచ్చినప్పుడు, ఒక శోధన కలిగినప్పుడు, ఒక శ్రమ కలిగినప్పుడు, ఒక ఇబ్బంది ఎదురవునప్పుడు మనం ఈ మాటలు మాట్లాడుతూ ఉంటాం. దేవుడు అనేవాడే ఉంటే ఎందుకు ఇలాంటి కష్టాలు రావాలి? దేవుడు అనేవాడే ఉంటే ఎందుకని మా బాధలను చూడట్లేదు ఆయన? దేవుడు అనేవాడు ఉంటే మా కష్టకాలాల్ని తీర్చచ్చు కదా? దేవుడు అనేవాడే ఉంటే మా ఇబ్బందులు తీర్చచ్చు కదా? దేవుడు అనేవాడే ఉంటే ఏదో ఒక మ్యాజిక్ చేసి మా జీవితాన్ని మార్చేయకూడదు, మా బ్రతుకులు మార్చేయకూడదు, కుటుంబ పరిస్థితులు తారుమారుగా ఉన్న వాటిని మార్చకూడదు అని దేవుని విషయంలో రాత్రి వేళ అభ్యంతర పడతారు. రాత్రి వేళ అనగా కష్టకాలం. ఆ కాలంలో అనేక మంది ప్రజలు ఏమవుతున్నారంట? నా విషయమై, దేవుని విషయమై అనేక మంది అభ్యంతరపడుతూ ఉంటారు. ఆత్మీయులే కానివ్వండి, లేకపోతే లోకపరంగా ఉన్నవారే కానివ్వండి, అటు నామకార్థంగా ఉండేవారే కానివ్వండి, ప్రతిరోజు ప్రార్థన చేసుకునేవారే కానివ్వండి, ప్రతిరోజు వాక్యాన్ని చదువుకునేవారే కానివ్వండి, ఎవరైనా సరే ఈ రాత్రి అనే పరిస్థితి వారి జీవితంలో ఎదురైనప్పుడు వారు పలికే మాట ఏంటంటే దేవుని విషయంలో అభ్యంతరపడుతూ ఉన్నారు. దేవుడు నాకేం చేశాడు? దేవుడు మాకేం చేశాడు? ఏమీ చేయలేదు. మరి నువ్వేం చేసావు దేవుడి కొరకు? ప్రభు మాట్లాడుతూ ఉన్నాడా లేదా? రాత్రి వేళ మీరు నా విషయమే అభ్యంతరపడతారు, మీరు రాత్రి వేళ నా విషయమే అభ్యంతరపడతారు కనుక జాగ్రత్తగా ఉండండి అని ప్రభు పలికినా సరే అనేక మంది ఈ రోజున ఏం చేస్తున్నారు? రాత్రి వేళ అభ్యంతరపడుతూ ఉన్నారు. రాత్రి వేళ దేవుని విషయంలో అభ్యంతరాన్ని చూపుతూ ఉన్నారు. దేవుని ప్రియులారా, ఇది కష్టకాలం, ఇది శ్రమకాలం, ఇది శోధన కలగజేసే రాత్రి వేళలో మనం బ్రతుకుచూ ఉన్నాం కనుక దేవుని విషయంలో అభ్యంతరపడకూడదు. మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ లూకా సువార్త రాత్రి వేళ ఏం జరుగుతుంది, రాత్రి వేళ ఎలాంటి పరిస్థితులు కలుగుతాయి అంటే లూకా సువార్తమానం 17వ అధ్యాయము, లూకా సువార్తమానం 17వ అధ్యాయము 34వ వాక్యాన్ని మనం గమనించగలిగితే, ఆ రాత్రి ఒకరినొక మంచం మీద ఉందరు, వారిలో ఒకరు కొనిపోబడును, ఒకరు విడిచిపెట్టబడును. గమనించారా? 34వ వాక్యంలో ఆ రాత్రి ఇద్దరు ఒక మంచం మీద ఉందరు, వారిలో ఒకరు కొనిపోబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. ఎప్పుడు విడిచిపెట్టబడుతున్నారు? ఒకరినొకరు ఎప్పుడు విడిచిపెట్టుకుంటున్నారు అని అంటే రాత్రి వేళ. చెప్పండి, ఒకరినొకరు ఎప్పుడు విడిచిపెడతారు చెప్పండి? మన బంధువులు ఎప్పుడు విడిచిపెడతారు చెప్పండి? ఏంటండి మౌనం అయిపోయారు? మన బంధువులు ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోతారు మనల్ని? నేనున్నాను అని చెప్పిన మనుషులందరూ ఏమండి, నేనున్నానులే నీ వెంట నీకేం కాదులే అని వెనుతట్టి నడిపించిన వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారు అని అంటే, ఒకరినొకరు ఎప్పుడు విడిచిపెడతారంటే రాత్రి వేళ అనే కష్ట పరిస్థితి వచ్చినప్పుడు, రాత్రి వేళ అనే శోధన వచ్చినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, ఎవరైతే మనతో ఉన్నాము, ఉంటాము, ఉండబోతామని చెప్పిన మనుషులందరూ కూడా ఆ కష్టకాలం వచ్చినప్పుడు, శోధన కాలం వచ్చినప్పుడు, శ్రమ కాలం వచ్చినప్పుడు ఒకరినొకరు విడిచిపోతారు. వింటున్నారా? ఒకరినొకరు విడిచిపోతారు. కష్టం వచ్చిందనుకోండి, మీకు ఏదైనా సమస్య వస్తే వెంటనే మాకు ఫోన్ కొట్టండి, మా వంతుగా మేము ఏదో ఒక సపోర్ట్ చేస్తాం, ఏదో కొంచెం సహాయం చేస్తాం. మాకు తోచింది, మా చేతిలో ఉన్నది నేను ఈయన అంటాక అని పలికిన వాళ్ళు మనం చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు. ఆ పరిస్థితి మనకు కలిగినప్పుడు, ఒక చిన్న శోధన కలిగినప్పుడు, ఒక చిన్న శ్రమ కలిగినప్పుడు, ఒక శోధన కలిగినప్పుడు వెంటనే పలానోళ్ళు సహాయం చేస్తానన్నారు కదా, ఇప్పుడు గట్టెక్కలేని పరిస్థితి, ఒకసారి ఫోన్ చేద్దాం, అడిగితే ఏమైపోతుంది అని ఫోన్ చేసామనుకోండి, అయ్యో ఇంతకుముందు చేసి ఉండకూడదు, ఇప్పుడే ఇచ్చేసేవే అని అంటారు. మరి కొంతమంది ఏమో ఉండినా కూడా అయ్యో ఇవ్వాలని ఉంది కానీ ఈరోజు శుక్రవారం కాదు. ఏమ్మా శుక్రవారం అయితే? శుక్రవారం మేమేమండి, ఏమి శుక్రవారం నీవు, కానీ శుక్రవారం రోజున ఎవరైనా నీకు డబ్బులు ఇస్తే తీసుకుంటావా లేదా? చెప్పండి.
శుక్రవారం రోజు నువ్వు ఇవ్వవు, కానీ ఎవరైనా ఇస్తే తీసుకుంటావా లేదా అంటే ఏమని అర్థం? వాడు నాశనం అయిపోవాలా, నువ్వు మాత్రం బాగుపడిపోవాలనా? ఇచ్చేటప్పుడు కూడా తీసుకోకూడదు. నాకు తెలిసిందబ్బా, నువ్వు ఎట్లాగైతే ఇవ్వనంటున్నావో వాళ్ళు కూడా ఇచ్చేటప్పుడు అమ్మా వద్దులే తల్లి పెట్టుకోండి అని అంటావా? అనవే. నేను చెప్పదలసిన మాట ఏంటంటే, ఆ కష్టకాలం వచ్చినప్పుడు ఒకరినొకరు విడిపోతారు. ఈ కష్టకాలం వచ్చినప్పుడు, ఒక శోధన కాలం వచ్చినప్పుడు, ఒక శ్రమ వచ్చినప్పుడు, నీ భార్యకే అనారోగ్యం వచ్చింది, భార్యకే ఒక అనారోగ్యం కలిగింది. ఈ అనారోగ్యం వచ్చినప్పుడు భార్యతో ఉంటాడా? సరే, భర్తకే అనారోగ్యం వచ్చింది, భర్తతో ఉండగలుగుతారా? ఉండరు. తల్లిదండ్రులకే ఒక శోధన, ఒక బాధ కలిగింది, ఒక ఇబ్బంది కలిగింది, ఒక కష్ట పరిస్థితుల్లో ఉన్నారు. పిల్లలు ఉండగలుగుతారా వాళ్ళకి తోడుగా? ఉండరండి. కారణం ఏంటో తెలుసా? కష్టకాలంలో ఒకరిని ఒకరు ఏం చేసుకుంటారంట? ఏంటండి మౌనంగా ఉన్నారు? చెప్పండి అమ్మా, దండం పెడతాను. కష్టకాలంలో ఒకరినొకరు విడిచిపెడతారు, ఒకరినొకరు విడిచిపెట్టుకుంటారు. కారణం ఏంటో తెలుసా? ఇది ఏంటిది? కష్టకాలం. ఆ రాత్రి గమనించారా? ఆ రాత్రి ఒకరినొకరు విడిపోతారు. తండ్రికి ఏదైనా కష్టం ఉంది, ఏమండి, తల్లికి ఏదైనా కష్టం ఉంది, లేకపోతే బిడ్డలకి ఏదైనా కష్టం వచ్చింది, ఏమండి, బిడ్డల కుటుంబాల్లో కొన్ని కష్ట పరిస్థితులు ఎదురైనాయి. వారిని విడిచిపెడుతున్నావా లేకపోతే వారి వెంట ఉండగలుగుతున్నావా? ఒకరినొకరు విడిచిపోతారు. ఈ మాట గమనించండి. అయ్యో మా కష్టంలో, మా శ్రమలో మాకు ఎవరు లేరండి, మా కష్టం చూసేదానికి మా తల్లిదండ్రులు లేరండి, నా కష్టం చూసేదానికి నా భర్త లేడండి, నా కష్టం చూసేదానికి నా బిడ్డలు కూడా లేరండి, ఎవరు ఉండరండి. ఎందుకో తెలుసా? ఇది కష్టకాలము, శ్రమకాలము. ఆ రాత్రి అనగా శోధన కాలం. ఎవరు ఉండరు, అందరూ విడిచిపెడతారు. అదే మన దగ్గర అన్నీ ఉన్నాయనుకోండి, అప్పుడు పరిగెత్తుకుంటూ వేస్తారు. అదే నువ్వు కష్ట పరిస్థితుల్లో కూర్చొని నడి వీధిలో నిలబడి ఏకాకిగా ఉన్నప్పుడు, నన్ను ఎవరు చూడట్లేదు, నా దగ్గరికి ఎవరు రావట్లేదు, ఈ పరిస్థితి నేను ఎలా గట్టెక్కాలి, ఈ పరిస్థితుల్లోంచి ఎలా బయటికి రావాలి అన్న పరిస్థితుల్లో ఏ వ్యక్తి కూడా నీకు చెయ్యి నడిపించి, నీతో ఉండి, నీకు వెనుతట్టి నిన్ను బయటికి తీసుకుని వచ్చేవాడు ఒక్కడు కూడా, ఆ కష్టం నుంచి బయటికి తీసుకుని వచ్చేవాడు ఒక్కడు కూడా కనబడ్డు మనకు. అన్నీ బాగున్నప్పుడు అందరూ వస్తారు, ఏమీ లేనప్పుడు అందరూ దూరంగా నిలబడతారు. అన్నీ మనకున్నప్పుడు అందరూ మన అవుతారు, ఏమీ లేనప్పుడు మన అనుకున్న వారు కూడా దూరంగా అయిపోతారు. ఎందుకో తెలుసా అండి? వాక్యం ఇలా ఉంటుంది, ఆ రాత్రి ఒకరినొకరు విడిచిపెట్టుతారు, ఒకరినొకరు విడిచిపెడతారు. గమనిస్తున్నారన్న మాటలు? ఒకరినొకరు విడిచిపెడతారు. ఎందుకు అని అంటే రాత్రి కనుక. రాత్రికి తగిన పరిస్థితులు ఏంటి? కష్టకాలము, శోధన కాలం, శ్రమకాలం. ఆ దేవుని ప్రియులారా, ఈ విషయాల్ని మనం బాగా గమనించాలి. రాత్రిలో ఉన్న అనుభవాలు ఏంటంటే ప్రాణాల్ని విడిచిపెడతారు. రాత్రిలో ఉన్న అనుభవాలు ఏంటంటే దేవుని విషయమై అభ్యంతరపడతారు. రాత్రిలో ఉన్న అనుభవం ఏంటయ్యా అంటే ఒకరినొకరు విడిచిపెడతారు. అయితే ఆత్మీయులుగా మనము రాత్రి వేళ ఏం చేయాలి? ఇది మన ప్రశ్న. ఆత్మీయులుగా రాత్రి వేళ మనం ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? రాత్రి వేళ ఒక ఆత్మీయుడు రాత్రి వేళ ఏం చేయాలి? రాత్రి వేళ అంటే ఇప్పుడు మనం నిద్రపోయేది కాదు, మనం పడుకునేది కాదు నేను అనేది. ఆత్మీయంగా గమనించాలి. రాత్రి వేళ మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలా? ఇంకా నిజాలు చెప్పండి. చెయ్యిపోయేది లేకపోతే అనుకునేది చెప్పబాకండి. రాత్రి వేళ మనం ఏం చేయాలి? రాత్రి వేళ అనగా కష్టకాలం, శోధన కాలం, శ్రమకాలం, ఇబ్బంది పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? వాక్యాన్ని చదువుదాం. మొదటి మాట, మనం రాత్రి వేళ ఏం చేయాలి? ఈ కష్ట పరిస్థితుల్లో, ఈ శ్రమ పరిస్థితుల్లో, శోధన పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అని అంటే, మొట్టమొదటిగా రాత్రి వేళ దేవుడిని వెతకాలి. ఇది మొదటి మాట. రాత్రి వేళ దేవుడిని వెతకాలి. పరమగీతములు 32
3వ అధ్యాయము మొదటి వాక్యం. రాత్రివేళ పరుండియు నేను నా ప్రాణప్రియుణ్ణి వెతికినను అతడు నాకు కనబడక ఉండెను. గమనించండి, రాత్రివేళ పరుండి నేను నా ప్రాణప్రియుణ్ణి వెతికితిని. ఇక్కడ కనబడుతున్న ప్రియురాలు ఏం చేస్తుంది? తన ప్రాణప్రియుడిని రాత్రివేళ వెతుకుతుంది. రాత్రివేళ అనగా శ్రమలో తన ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని వెతుకుతూ ఉంది. రాత్రివేళ అనగా శోధనలో, రాత్రివేళ అనగా కష్టంలో, రాత్రివేళ అనగా శ్రమలో దేవుణ్ణి వెతకడం ప్రారంభిస్తూ ఉంది. ఈ ప్రియురాలు ఎవరయ్యా అంటే దేవుని యొక్క సంఘం. ఈ ప్రియురాలు ఒక ఆత్మీయుడు, ఈ ప్రియురాలు ఒక ఆత్మీయురాలు. కష్టకాలంలో, శోధనలో ఏం చేయాలి? దేవుణ్ణి వెతికే వారిగా ఉండాలి. శోధన కలిగినప్పుడు ఎవరిని వెతకాలి మనం? బంధువులు కాదు, అన్నదమ్ములు కాదు, అయిపోయిన వారిని కాదు, అధికారులు కాదు. ఎవరిని వెతకాలి అని అంటే సంఘం. ఈ స్త్రీ ఏం చేస్తుంది అంటే తన ప్రాణప్రియుణ్ణి వెతుకుతూ ఉందంట. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ శ్రమల్లో మనల్ని గట్టెక్కించేవారు ఎవరు అని అంటే రాత్రివేళ మాట్లాడుతుంది. రాత్రివేళ నా ప్రియుణ్ణి వెతుకుచూ ఉన్నాను. రాత్రివేళ నా ప్రాణప్రియుణ్ణి. ఎవరిని వెతుకుతున్నావి? నా ప్రాణప్రియుణ్ణి. నా కొరకు ప్రాణాన్ని దారబోసి, నా కొరకు రక్తాన్ని చిందించి, నా కొరకు ఈ లోకానికి దిగివచ్చి నన్ను పరిశుద్ధునిగా, పవిత్రురాలుగా, ఏ మచ్చ, డాగు, ముడతైన లేకుండా నిష్కలంకంగా మార్చిన ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారిని నేను వెతుకుతూ ఉన్నాను. కారణం ఏంటో తెలుసా? శ్రమల్లో నుండి నన్ను తప్పించగలిగిన వాడు ఆయనే. కనుక నా కష్ట పరిస్థితి వచ్చినప్పుడు, నా ఇబ్బంది పరిస్థితి వచ్చినప్పుడు, నా అవమాన పరిస్థితులు వచ్చినప్పుడు నేను వారిని వీరిని వెతకట్లేదండి. నా ప్రాణప్రియుడు నజరేయుడైన యేసయ్యను నేను వెతుకుచూ ఉన్నాను. ఆయన్ను వెతికినప్పుడు ఆయన నా శ్రమలన్నిటిలో నుంచి నన్ను బయటికి తీసుకుని వచ్చును గాక. ఆమేన్. కనుక రాత్రివేళ అనే శ్రమల్లో మనం ఏం చేయాలి? దేవుని వెతకడం ప్రారంభించాలి. బైబిల్లో ఒక రాజుగారు ఉన్నారండి. ఈ రాజు తన కష్ట పరిస్థితుల్లో, తన శ్రమ పరిస్థితుల్లో చెరసాల్లో బంధించబడిపోయి ఇబ్బంది కొలిమిలో నడిపించబడుతున్నాడు. ఎవరైనా ఆ నామకుడు ఏం కాదు, ఏమీ లేకుండా దిక్కు దేశానం లేకుండా ఉండేవాడు కాదు, ఎవరూ లేకుండా ఒంటరిగా బ్రతికేవాడేం కాదు, ఎవరూ లేకుండా ఏకాకిగా జీవించేవాడు కాదు. ఈయన ఎవరయ్యా అంటే ఒక మహారాజు. ఇలాంటి మహారాజుని శత్రువులు బంధించేశారు. శత్రువులు పట్టుకొని వెళ్ళి ఆ గృహలో వేసేశారు. ఆ శ్రమల మధ్యలో నడిపించబడుతూ ఉన్నప్పుడు మనష్షే అనే రాజుగారు శ్రమల్లో ఉన్నప్పుడు దేవుని వెతకడం ప్రారంభించాడు. ఆమేన్. చదవండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 33వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుదాం. అతడు శ్రమల్లో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తనను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలేడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకొనేను. ఎక్కడున్నాడు మనష్షే రాజు? చెప్పాలి. ఎక్కడున్నాడు? శ్రమల మధ్యలో ఉన్నాడు, ఇబ్బందుల మధ్యలో నడిపించబడుతూ ఉన్నాడు. ఆ పై వాక్యంలో గమనించగలిగితే ఎక్కడున్నాడో మనకు తెలుస్తుంది. చదవండమ్మా, చదువు వచ్చిన వాళ్ళు. 11వ వాక్యంలో, కాబట్టి యెహోవా మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతను పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనుకు తీసుకొని పోయిరి.
ఎక్కడికి తీసుకుని వెళ్ళారు? బబులోనికి తీసుకుని వెళ్ళి మనష్షే రాజును చెరసాలతో గొలుసులతో బంధించేశారు. అతను బంధకాల్లో ఉన్నాడు. ఇప్పుడు విడిపించేవాళ్ళు ఎవడు లేడు. ఇప్పుడు లోకంలో బయట ఉన్న వాళ్ళు, ఆ రాజ్యంలో ఎవరైనా బంధించబడితే రాజు పోయి తీసుకొని రావాలి. వినాలి, మీరు నా మాటలు వినాలి ఏమండి. ఇప్పుడు బయటోడు ఎవడైనా బంధించబడితే రాజుగారు వెళ్ళి ఎట్లా ఒకటి తీసుకొని రాగలుగుతాడు. మంత్రికి చెప్పి, రాయ్ మంత్రి, మన వాళ్ళని ఒక 10 మందిని తీసుకొని పోయి వాడిని తీసుకురాబో అని చెప్పగలుగుతాడు. కానీ రాజా బంధించబడిపోతే ఇప్పుడు రాజుని ఎవరు తప్పిస్తారండి? రాజుని ఎవరు తీసుకురాగలుగుతారు? వింటున్నారా మీరు నా మాటలు? ఎప్పుడైనా సరే సాతాను గాడు చూడండి, మన కుటుంబంలో ఎక్కువగా ఎవరిని బంధిస్తాడు అని అంటే, కుటుంబమే ఒక రాజ్యం. వినాలి మీరు నా మాటలు. కుటుంబమే ఒక రాజ్యం. ఈ కుటుంబమే ఒక రాజ్యం అయినప్పుడు ఈ కుటుంబంలో రాజు ఎవరు? భర్త. ఈ కుటుంబంలో రాజు ఎవరు? ఒక భర్త. ఆ భర్తనే బంధించేస్తే ఏమండి, ఆ భర్తనే శ్రమంలోనికి తీసుకుని వెళ్ళిపోతే, ఆ భర్తే కష్ట పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతే, ఆ భర్తే ఇబ్బంది కొలిమిలోనికి వెళ్ళిపోతే, ఆ భర్తే శోధన కాలం అనే సంఖ్యలతో బంధించబడిపోతే ఈ కుటుంబం అనే రాజ్యం ఎవరి నుంచి బయటకు రాగలుగుతుంది? మీకు అర్థమైందా నా మాటలు? కుటుంబమే ఒక రాజ్యము. ఈ రాజ్యంలో, ఈ కుటుంబం అనే రాజ్యంలో భర్తే రారాజు అయితే, భార్య ఒక రాణి అయితే, మన పిల్లలే మన సైన్యము, మన రాజకుమారులు అయితే, ఇప్పుడు భర్తనే భర్త అనబడే రాజునే సైన్యం వచ్చి దొంగిలించేస్తే, వింటున్నారా, గొలుసులతో సాతానుగాడు బంధించేస్తే, ఇప్పుడు ఈ శ్రమల్లో నుంచి ఎవరు బయటకు తీసుకొని వస్తారు మీరు చెప్పండి? మీకు అర్థమైందన్న మాటలు? అర్థమవుతుందా? ఇప్పుడు మనిషి ఒక రాజుగారినే బబులోను దేశస్తు రాజులు వాళ్ళ సైన్యం అంతా వచ్చి బంధించబడిపోయి ఉంటే ఇప్పుడు రాజుని ఎవడండి తప్పించేది? ఒరే బాబు, రాజునే పట్టుకొని వెళ్ళిపోయారా, మనం ఎంతట్రా ఆప్ట్రాలో, మన బతుకులు మనం పోతే మనం కూడా చచ్చిపోతాం, మనం కూడా ఇబ్బంది పాలైపోతాం, మనం కూడా ఆ శ్రమల మధ్యలోనికి వెళ్ళిపోతాం, మనల్ని కూడా గొలుసులతో కట్టి చంపేస్తారా, రకరకాల పరిస్థితులు జరుగుతాయి. అయితే ఈ రాజు ఏం చేశాడు తెలుసా? శ్రమల్లో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొనెను. దేవుని వెతుకుచున్నాడు. నేను రాజుని కదా, ఈ లోకంలో వరకే, ఈ దేశం వరకే నేను రాజుని. కానీ సర్వాన్ని సృష్టించిన సర్వనాథుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూ ప్రపంచాన్ని అంతటికీ రారాజు కదా, ఆయనే తప్పించగలుగుతాడని ప్రభువుని వెతికాడు. ప్రభు దగ్గర బ్రతిమిలాడాడు. ప్రభువుని గోజారుతూ ఉన్నాడు. ప్రభువా, నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నానయ్యా, నా రాజ్యాన్ని పోగొట్టుకొని గొలుసులతో బంధించబడిపోయి ఎవరి చేతి కింద నేను బానిసుడిగా మార్చబడిపోతున్నానయ్యా అని దేవుని దగ్గర గోజారి ఏడుస్తూ బ్రతిమలాడుతూ ఉన్నాడండి. ఆ బ్రతిమలాడిన పరిస్థితిని బట్టి, వెతికిన పరిస్థితిని బట్టి దేవుడు గుర్తెరిగి ఇప్పుడు ఆ రాజుని ఏం చేశాడు తెలుసండి? అక్కడ నుంచి బయటకు తీసుకుని వచ్చాడు. ఆమేన్. అతన్ని ఏం చేశాడంటే దేవుడు తప్పించెను అని రాయబడింది. దేవుడు అతన్ని తప్పించడానికి, అతన్ని బయటికి తీసుకురావడానికి గల కారణం ఏంటో తెలుసా అండి? అలాంటి శ్రమల మధ్యలో దేవుణ్ణి వెతికాడు. నీ కుటుంబంలో నువ్వు ఒక పెద్దగా నడిపించబడుతున్నావు. నీ కుటుంబానికి నువ్వు ఒక రాజు కదా. నీకు ఒక శ్రమ వచ్చినప్పుడు, ఒక ఇబ్బంది పరిస్థితి కలిగినప్పుడు, ఎటూ తోచలేని పరిస్థితుల్లో, అన్ని మూయవేయబడిన పరిస్థితుల్లో, ఆ కష్ట శ్రమల మధ్యలో నువ్వు దేవుని వెతకగలుగుతున్నావా? దేవుని దగ్గర మొరలేగలుగుతున్నావా? ప్రభువా, అన్ని పరిస్థితులు నా ఎదుట మూయవేయబడి ఉన్నాయి ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, ఈ పరిస్థితి నుంచి నన్ను తప్పించేవాడు ఎవడు లేడు ప్రభువా, నా కుటుంబం అనే రాజ్యాన్ని నేను చూసుకోవాలి కదా, నేనే శ్రమల మధ్యలోనికి వెళ్ళిపోతే నా కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు, నా బిడ్డల్ని ఎవరు చూసుకుంటారు, నా భార్యని ఎవరు చూసుకుంటారు, నా కుటుంబ వ్యవస్థని ఎవరు నడిపించుకుంటారయ్యా, కనుక ఈ శ్రమల మధ్యలో నిన్ను వెతుకుతున్నాను ప్రభువా అని దేవుని సన్నిధిలో నువ్వు దేవుని వెతకడం ప్రారంభిస్తానండి. అది ఎలాంటి శ్రమల మధ్యలోనికి వెళ్ళిపోయినా దేవుడు ఖచ్చితంగా మనల్ని బయటకు తీసుకొని రావడం జరుగుతుంది. ఆమేన్. అయితే
మరొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుణ్ణి ఇశ్రాయేలు ప్రజలు వెతుకుచూ ఉన్నారు. అదే దినవృత్తాంతంలో 2వ గ్రంథం 15వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుతారు. అందరు తీయండి. 15వ అధ్యాయము తమ శ్రమల యందు వారు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా యొద్దకు మల్లుకొని ఆయనను వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయెను. ఇశ్రాయేలు ప్రజలకు శ్రమ కలిగింది, ఇశ్రాయేలు ప్రజలకు ఒక శోధన కలిగింది. ఈ శ్రమ కాలంలో ఏం చేస్తున్నారు? వాళ్ళు దేవుని వెతుకుతూ ఉన్నారు. ఒక శ్రమ కాలం వచ్చింది మనకు. ఈ శ్రమ కాలంలో దేవుని వెతకగలుగుతున్నావా? ఈ శ్రమ కాలంలో దేవుని ప్రత్యక్షతను చూడగలుగుతున్నావా? ఈ శ్రమ కాలంలో దేవుని యొక్క ముఖ దర్శనాన్ని చేయగలుగుతున్నామా? ఒక శ్రమ కాలం వచ్చిందండి, ఒక కష్టకాలం వచ్చింది. దేవుని వెతకకపోగా లోకములో ఉన్న వారిని వెతుకుతున్నావు, డబ్బుని వెతుకుతున్నావు, దేని కొరకో ప్రాకులాడుతూ ఉన్నావు. ఆ కష్టం నుంచి బయటకు రావాలని, ఆ శోధ నుంచి బయటికి రావాలని, ఆ ఇబ్బంది పరిస్థితి నుంచి బయటికి రావాలని కోర్టు మెట్లు ఎక్కిన వాళ్ళు కొంతమంది అయితే, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగే వాళ్ళు మరికొంతమంది అయితే, నాయకుల చుట్టూ తిరిగే వాళ్ళు మరికొంతమంది అయితే, అధికారుల చుట్టూ తిరిగే వాళ్ళు కొంతమంది అయితే, గ్రామ పెద్దల కొరకు తిరిగే వాళ్ళు మరికొంతమంది అయితే, ఎందుకు తిరుగుతూ ఉన్నారంటే కష్టకాలం, శ్రమలు వచ్చినప్పుడు ఎవరినో వెతుకుతూ ఉన్నారు, లోకాన్ని వెతుకుతున్నారు, లోకంలో ఉన్నవారిని వెతుకుతూ ఉన్నారు. నా దేవుని ప్రియులారా, ఈ కష్టకాలంలో నువ్వు వెతకవలసింది ఎవరినో తెలుసా? సర్వాన్ని సృష్టించిన సర్వనాథుడైన యేసు క్రీస్తు ప్రభులు వారిని నువ్వు వెతకగలిగితే దేవుడు ఖచ్చితంగా నీకు ప్రత్యక్షం అవడం ప్రారంభించును గాక. అయితే ఈ శ్రమల కాలం వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంట? ఎవరిని వెతుకుతున్నారు? ఎవరిని వెతుకుతున్నారు? కొడుకుని వెతుక్కోలేదు, కోడల్ని వెతకలా. శ్రమ వచ్చినప్పుడు ప్రభు దగ్గర కూర్చొని ప్రభుని వెతుకుతూ ఉన్నాడు. ప్రభువా, దీనికి పరిష్కారం ఏంటి? దీని నుంచి బయటపడడానికి గల కారణం ఏంటి? ఒకసారి చూపించు ప్రభువా అని దేవుణ్ణి అడిగారు. దేవుణ్ణి అడిగిన తర్వాత, మీరు ఎక్కడైనా చావండి, మీకు కష్టం వస్తే నాకెందుకు, మీకు బాధ వస్తే నాకెందుకు అని దేవుడు చేతులు ముడుచుకొని వెళ్ళిపోలేదండి. ప్రభు ఏం చేశాడు తెలుసా? వారికి ప్రత్యక్షమాయను అని రాయబడింది. ఏం చేశాడు దేవుడు? వారికి ప్రత్యక్షమయ్యాడు. వాడు కనబడుతూ ఉన్నారు, వారిని దర్శించాడు. వారిలో ఉన్న శ్రమను దేవుడు పోగొట్టడం ప్రారంభించాడు. మరి ఇంతటి గొప్ప కార్యాన్ని ప్రభు వారి జీవితంలో చేసినప్పుడు నీ జీవితంలోనూ నా జీవితంలో ప్రభు చేయకుండా పోతాడా? ఖచ్చితంగా ప్రభు చేస్తాడు. మనం చెయ్యాలి అని అంటే, మనకు ఆయన ప్రత్యక్షం అవ్వాలి అంటే, ఆయన దర్శనాన్ని మనం చూడాలంటే మనం దేవుని వెతకాలి. శ్రమలు వచ్చినప్పుడు దేవుని వెతకడం ప్రారంభించాలి. కష్టం వచ్చినప్పుడు దేవుని వెతకాలి. ఆ కష్ట పరిస్థితుల్లో నుంచే కదా దేవుడు మనల్ని బయటకు నడిపిస్తాడు. కష్టం వచ్చిందని చెప్పి, శోధన కలిగిందని చెప్పి, ఇబ్బంది కలిగిందని చెప్పి దేవుని వెతక ఈ రోజున అనేక మంది లోకంలో ఉన్న వారిని కొరకు వెతుకుతూ ఉన్నారు. కొంతమంది ఏమో శ్రమలు ఎక్కువైపోయాయి, ఎటు చూసిన పరిస్థితులు తారుమారైపోతున్నాయి, ఏమీ అర్థం కాని పరిస్థితి, తలగోక్కుంటున్నారు కొంతమంది. ఏంటి పిచ్చి పట్టిపోతుంది కొంతమందికి. అసలు ఏంటి, అసలు ఒకటి పోతే ఒకటి, ఇంకా పరిస్థితులన్నీ తారుమారైపోతున్నాయి. అసలు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని వెతకాలి, ఏం చేయాలని తెలియకుండా ఏం చేస్తున్నారు చెప్పనండి? నెల్లూరులో వింటున్నారా? ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో తలగొక్కుంటూ పరిస్థితులన్నీ తారుమారైపోయి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏం అర్థం కాని పరిస్థితుల్లో నెల్లూరుకి వెళ్ళి పొగతోట కాడ, రైల్వే స్టేషన్ గేట్ కాడ అటు పోతూ నడుచుకుంటూ పోతే అక్కడ ఉంటారు. శిలక పరిస్థితి చెప్తానమ్మా, శిలక పరిస్థితి చెప్తాం. అమ్మ బలుకుతుంది. ఏ అమ్మ బలుకుతుంది? ఓడు బతికే బాగలేక ఆ చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. ఓడి కాడ కూర్చుంటాం. అప్పుడు కూర్చుంటారా? మీరు కూర్చోరులేండి, కూర్చునేవాళ్ళు. చూడండి, మీరు ఎప్పుడైనా పొగతోటకు పోయినప్పుడు ఆ రైల్వే గేట్ ఉంది కదా, గోడ, అటు నడుచుకుంటూ పోయారు అనుకోండి, 10-20 మంది ఆడే కూర్చొని ఉంటారు. చిలక పచ్చని చెప్పేవాళ్ళు ఆడు కూర్చుంటారు. ఇస్తారు ఓడికి చెయ్యి. ఓడి చెయ్యే బాగలేకపోతే ఓడి చేతిలో పెడతారు. ఆ చిలకను పిలుస్తాడు, ఏదో ఎత్తది, ఓడి నోటికి వచ్చి చెప్తాడు. ఇది చెప్తారా? ఉదయాన్నే ఎవరు వస్తారు? సోది చెప్తామమ్మా, సోది.
నీ కష్టమేంటో, నీ కొడుకు సమస్య ఏంటో అన్నీ చెబుతామమ్మా తల్లి అని వస్తారు. ఆత్మీయులే. కొన్ని పరిస్థితుల్లో, ఏం చేయలేని పరిస్థితుల్లో ఇవన్నీ తారుమారుగా అయిపోతుంటాయి. వాళ్ళు పిలుస్తుంటారు, అమ్మా రా. ఎందుకు? సోది చెప్పడానికి. రా అక్క, ఏందో మా ఇంట్లో ఏం బాగలేదు. అవునమ్మా, నీ కొడుకు నీ మాట వినట్లేదు అమ్మా. ఎవరైనా మాట అంటారుగా కొడుకు అన్నాక. నీ కోడలు కూడా నీకు వ్యతిరేకంగానే ఉండదు తల్లి, తల్లి చెబుతుంది కొండ తల్లి. కోడలు అన్నాక ఏదో ఒక పరిస్థితులు అవునమ్మా అంటది. ఏం కూడా ఇంకా కూర్చుంటుంది ఆమె. సుశీలమ్మ కూర్చున్నాడు, కూర్చొని ఉంటుంది ఆ సోది చెప్పి ఆమె అట్ట బుర్ర పెట్టుకొని అప్పుడు చెయ్యిచ్చి ఇంక మాట్లాడుతా చెప్తుంటే ఎంటుంటుంది. అవునక్క, నిజమేనక్క. ఎందుకనంటే అది శోధన కాలం. కష్ట పరిస్థితిని బట్టి నీకు ఏది చెప్తున్న అవతల మనిషి అది కరెక్టే అనిపిస్తుంది, అది నిజమే అనిపిస్తుంది. కారణం ఏంటంటే అది ఏ కాలం? శోధన కాలం. అది రాత్రి వేళ. ఒక ఆత్మీయుడికి ఇదే చేసింది. మీరు చేయలేదు కానీ బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. ఈయన ఎవరయ్యా అనంటే రాత్రి వేళ ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళాడంట. ఎప్పుడంట? రాత్రి వేళ ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళాడంట. అది ఎలా వెళ్ళాడు అని అంటే మారు వేషం వేసుకొని వెళ్ళాడంట. చదువుతారా మీరు? సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుకుందాం. కాబట్టి సౌలు మారు వేషం ధరించి వేరు బట్టలు తొడుక్కొని ఇద్దరు మనుషులు వెంట పెట్టుకొని పోయి, ఆ మాట మీరు అండర్లైన్ చేయాలి, రాత్రివేళ ఆ స్త్రీ యొద్దకు వచ్చి చదవండి. నాకు శకును చెప్పి నాతో మాట్లాడుటకై చాలండి. ఎక్కడికి వెళ్ళాడు? శకునం చెప్పించుకోవడానికి, సోది చెప్పించుకోవడానికి. చూసారా ఎంత అవమానం అండి. ఎవరు వెళ్ళింది? ఎవరు అనామకుడు పోలేదు, ఎవడో దేవుడంటే ఎరగనివాడు పోలేదు. దేవుడంటే తెలుసు, దేవుడు అతని జీవితంలో ఏం కార్యం చేశాడో, అతని జీవితంలో ఎలాంటి స్థితి నుంచి ఎలాంటి స్థితిలోనికి ప్రభు తీసుకుని వచ్చాడో అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏమయ్యాడు? రాత్రి వేళ ఎక్కడికి వెళ్ళాడంట? రాత్రి వేళ సోది చెప్పించుకోవడానికి వెళ్ళాడంట. ఎలా వెళ్ళాడు? మారు వేషం వేసుకొని వేరే బట్టలు ధరించుకొని వెళ్ళాను అని రాయబడింది. చూసారా? మారు వేషం. అంత హీనమైన పరిస్థితికి వెళ్ళడానికి కారణం ఏంటి? శ్రమకాలం, కష్టకాలం వచ్చినప్పుడు దేవుని వెతకాలా లేదా సౌలు? అరే నాకు జీవితంలో కష్టకాలం వచ్చింది కదా, నేను ఆత్మీయుడు కదా, నేను ప్రార్థన చేసుకునేవాడిని కదా, వాక్యం చదివేవాడిని కదా, నా కుటుంబం నేనంతా కూడా దేవుని వెతికేవారిం కదా, మరి ఇప్పుడు కష్టం వచ్చిందని, నా జీవితంలో ఒక శ్రమ కలిగిందని, శోధన సమీపించిందని ఇప్పుడు లోకాన్ని నేను వెతుకుతానా? లోకమున ఉన్న మనుషులు వెతుకుతానా? లేకపోతే సోది చెప్పించుకుంటానా? లేకపోతే అక్కడికి వెళ్ళి ఎక్కడో ఏదో మెరాకల్ జరుగుతుందని, ఎక్కడో ఏదో జరుగుతుందని వారిని వీరిని వెతకడం కాదండి. నువ్వు దేవుని వెతకగలుగుతున్నావా? ఈ రాత్రి వేళ సౌలు ఏం చేశాడు? రాత్రి వేళ ఏం చేశాడు? మారు వేషము ధరించి వేరు బట్టలు తొడుక్కొని ఇద్దరిని వెంట పెట్టుకొని తీసుకుని వెళ్ళాడంట. నా దేవుని ప్రియులారా, ఇలాంటి వారిగా మనం మార్చబడకూడదండి. అందరి జీవితంలో వస్తాయి రాత్రి వేళలు అనేటివి వస్తాయి. రాత్రి వేళ రాదని నేను అనట్లేదు. ఈ రాత్రి వేళ వచ్చినప్పుడు రాత్రి అలాగే ఉండిపోతుందా? ఏంటండి, రాత్రి వచ్చింది, రాత్రి అలాగే ఉండిపోతుందా? పొగలు రాకుండా పోతుందా? సూర్యుడిని చూడకుండా పోతామా? వెలుతురు పడకుండా పోతుందా? చీకటి కాలంగానే నడిపించబడుతుందా బ్రతుకు? మన దైనందిన జీవితాల్లో చీకటి కలుగుతుంది, వెలుగు కలుగుతుంది. నువ్వు వద్దన్నా అండి, నువ్వు కాదన్నా అవునన్నా కాదన్నా, నువ్వు రావాలన్నా రావద్దన్నా, మన జీవితంలో ఏం జరుగుతుంటుంది? ప్రతిరోజు రాత్రి పగలు. ఇది నువ్వు వద్దంటే ఆగిపోతుందా? లేదే. నాకు ఎప్పుడు రాత్రే ఉండాలా అని అంటే కుదరుతుందా?
లేదు నాకు ఎప్పుడు పొగలే ఉండాలంటే కుదరతుందా? ఏమండి వింటున్నారా? దాని కాలం ఏమండి ప్రభు దానికి ఎలా నియమించాడో అది జరుగుతూ ఉండాలి. అలాగే మనిషి జీవితంలో కూడా ఒక కష్టకాలం, శ్రమకాలం, ఇబ్బంది కాలం, సంతోషం ఇవన్నీ ఒక సైకిల్ లాగా తిరుగుతూ ఉంటాయి. అందును బట్టి దేవుని వదిలేయకూడదు, దేవుని విడిచిపెట్టి లోకం వైపు చూడకూడదు, లోకంలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి సోది చెప్పించుకోకూడదు. ఏమని ఉంది అక్కడ? శకునం చెప్పించుకోవడానికి, అంటే శోధి చెప్పించుకోవడానికి. రాత్రి వేళ మనం ఏం చేయాలో తెలుసండి, దేవుని వెతికే వారిగా ఉండాలి. ఆమె ఈరోజు కష్టం వస్తే ఏం చేస్తున్నారు? కష్టం వస్తే ఏం చేస్తున్నారక్క? ఏంటి మౌనంగా అయిపోయారు? కష్టం వస్తే ఏం చేస్తున్నారు? హలో, ఎంతసేపు? గంట, 2 గంటలు, 3 గంటలు. ఏం కారణం? కష్ట పరిస్థితి, శ్రమ, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక బాధ కలిగింది. ఇప్పుడు ఏం చేయాలా? ఎవరికో ఒకటి పంచుకోవాలి, ఎవరికో ఒకటి చెప్పాలి. ఎందుకు చెప్తున్నావు? ఓకే, అవతల మనిషి చెప్పినా నువ్వు యువతల మనిషి విన్నా అది ఏమంట? అది సోదది. వినాలి మీరు నా మాట. అదేంటిది? సోది. సోది చెప్తా ఉంటారు. సోది చెప్పేటప్పుడు అంతా ఏం చేయాలా? అంతేనా? ఏంటా ఉండాలా? ఇష్టరక్తం వేసి. ఏమండి దేవుని ప్రియులారా, అది ఎందుకు కలుగుతుందయ్యా అంటే, ఏమండి కష్టకాలం, శ్రమకాలం, ఇబ్బంది కాలంలో నువ్వు వెతకవలసింది ఎవరినో తెలుసా? నీవు నేను ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారిని వెతకడం ప్రారంభించాలి. లోకంలో ఉన్న వాటిని, లోకంలో ఉన్న మనుషుల కొరకు, వారి కొరకు, వీరి కొరకు వెతకడం కాదు. నువ్వు దేవుని వెతకగలుగుతున్నావా? దేవుని దగ్గరకు వచ్చి నువ్వు మాట్లాడగలుగుతున్నావా? సౌలు ఏం చేశాడయ్యా అంటే, రాత్రి వేళ అనగా శోధన కాలంలో సోది చెప్పే వారి దగ్గరికి వెళ్ళాడు. ఈ రాత్రి మీరు బాగా గమనించండి. ఈ రోజుల్లో అనేక మంది ఏం చేస్తున్నారు తెలుసా? రాత్రి అయితే నిద్రపోకుండా ఆ సెల్ ఫోన్ ఆవిడ పెట్టుకొని, సోకాడు పెట్టుకొని అవతల మనిషితో గంటల తరబడి మాట్లాడుతూ ఉంటారు. మరి ఉదయం 4 అయిందా, 5 అయిందా, 6 అవుతున్నా కూడా ఉండదు. ఏంది కారణం? అయ్యను వాదారుస్తూ ఉంటుంది, ఈయన ఆవిను వాదారుస్తూ ఉంటారు, ఒకరినొకరు వాదార్చుకుంటూ ఉంటారు. కష్టకాలం కదా, ఇబ్బంది పరిస్థితులు కదా, ఇంకా నిద్రపోయేది ఉండదు. వాళ్ళు బాధలు వీళ్ళు చెప్పుకోవడం, వీళ్ళు బాధలు వాళ్ళు చెప్పుకుంటా రాత్రి అంతా గడిపేస్తుంటారు సోది మాట్లాడుతూ. నువ్వు దేవుని వెతకగలుగుతున్నావా? దేవుని దగ్గర కూర్చొని దేవునితో మాట్లాడగలుగుతున్నావా? అరే నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను కదా, దేవుని దగ్గరకు వచ్చి నేను మాట్లాడగలుగుతున్నానా? దేవుని వెతకగలుగుతూ ఉన్నానా? మీరు బైబిల్లో గమనించండి, దావీదు కీర్తనకారుడు బహు చక్కటి మాట మాట్లాడతారు. 63వ కీర్తన మొదటి వాక్యము, ఆ తదుపరి 4వ వాక్యాన్ని కూడా చదువుకుందాం. చదవండి. దేవా నా దేవుడు నీవే, వేకువనే నిన్ను వెతికెదను. 4వ వాక్యం చదవండి ఇప్పుడు. నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు. చూసారా, దావీదు వేకునే దేవుని వెతుకుతున్నాడు, రాత్రి జామునందు ఆయన్ని ధ్యానిస్తూ ఉన్నాడు, ఆయన బ్రతుకు బాటలోనే నడిపించబడుతున్నాడు, ఆయన ఆలోచనలతోనే ఉంటూ ఉన్నాడు, ఆయనే ధ్యానించుకుంటూ ఉన్నాడు, ఆయనే వెతుకుచూ ఉన్నాడు. కారణం ఏంటయ్యా అంటే, రాత్రి వేళ అనగా కష్టకాలం, రాత్రి వేళ అనగా శ్రమకాలం, రాత్రి వేళ అనగా శోధన కాలం. ఇలాంటి పరిస్థితులు ఎన్ని తన జీవితంలో కలిగిన వినాలి. వేకువనే, ఆ తరువాతి రాత్రి. వింటున్నారా? వేకువనే రాత్రి. వేకువనే అంటే ఏంటి? తెల్లవారుచుండగా, అంటే కొంచెం శ్రమ ఉన్నప్పుడు, కొంచెం కష్టం ఉన్నప్పుడైనా రాత్రి వేళ అనగా మనం ఏం చెప్పు, ఎక్కువ శ్రమలున్నా, తక్కువ శ్రమలున్నా, పరిస్థితులు ఎలాంటివైనా తారుమారుగా మార్చబడిపోయినా, ఎట్లాంటి పరిస్థితులైనా సరే దావీదు ఏం చేస్తున్నాడో తెలుసండి, దేవుని వెతుకుతూ దేవునే ధ్యానిస్తూ ఉన్నాడు. చిన్న కష్టం వచ్చిందే కదా, ఏం వెతుకుతాంలే అని అనుకోలేదు దేవుణ్ణి. ఇది పెద్ద కష్టమే కదా, ఇప్పుడు దేవుని వెతకదాంలే అని అనుకోలేదు. అది చిన్నదైనా సరే, పెద్దదైనా సరే, అది ఎలాదైనా సరే, ఏదైనా సరే
వింటున్నారండి? ఏదైనా సరే ఏం చేస్తున్నాడు? దేవుని వెతుకుచూ ఉన్నాడు, దేవుని ధ్యానిస్తూ ఉన్నాడు, దేవునితోనే గడుపుచూ ఉన్నాడు. కనుకనే రాత్రి వేళ ఏం చేస్తుంది? ఆ స్త్రీ ఏం చేస్తుంది? తన ప్రాణప్రియుడిని వెతుకుచూ ఉంది కదా. ఈ రాత్రి అనే శోధన కాలం మన దైనందిన జీవితాల్లో రాత్రి అనే సమయానికి మనం వచ్చినప్పుడు, ఈ శోధన కాలం అనే సమయం మన జీవితంలో ఎంటర్ అయినప్పుడు, వచ్చినప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? దేవుడిని వెతికే వారిగా నీవు నేను మన దైనందిన జీవితాల్లో, మన బ్రతుకుల్లో ప్రభు దానిని స్థిరపరచునుగాక. మన శ్రమ కాలంలో దేవుని వెతుకుదుముగాక, మన కష్టకాలంలో దేవుని వెతికేటట్లుగా మార్చబడుదుముగాక. అది ఎలాంటి పరిస్థితి అయినా సరే, అది ఎలాంటి ఇబ్బంది అయినా సరే, నీవు నేను చిన్న శ్రమ వచ్చినా, పెద్ద శ్రమ వచ్చినా, చిన్న బాధ కలిగిన, పెద్ద బాధ కలిగిన, ఏ బాధల్లోనైనా మనుషుల వైపు చూడక, మనుషుల్ని ఆశ్రయించక, లోకం మీద ఆధారపడక, సోదిగాని వాళ్ళ మీద మనం కృంగిపోకుండా, వారి వైపు చూడకుండా ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారి మీద ఆనుకోవడం ప్రారంభిస్తే, ఆయన్ని వెతకడం ప్రారంభిస్తే ఈ కష్ట పరిస్థితులన్నిటినీ ప్రభు గట్టెక్కించునుగాక. ఇప్పుడు ఏం చేయాలా? రాత్రి వేళ ఏం చేయాలా? దేవుణ్ణి వెతకాలి. బాగుందా వర్తమానం? ఉన్నోళ్ళకే బిర్యానీ, అంతే కదా. లేని వాళ్ళకి అది కూడా లేకపోతే అది. మరొక మాట చూడండి, ఈ రాత్రి వేళ మనం ఏం చేయాలి అని అంటే, రాత్రి వేళ ప్రార్థన చేసేవారిగా ఉండాలి. లూకాసు సువార్త 21వ అధ్యాయము 37వ వాక్యాన్ని చదువుకుందాం. ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలీవ కొండకు వెలుచు కాలము గడుపుచూ ఉండెను. ఇప్పుడు 22:40 వాక్యం చదువుదాం. 39 నుంచి చదవండి. బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలీవ కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయడని చెప్పాను. ప్రతిదినము కూడా రాత్రి వేళ ఒలీవ కొండకు ప్రభు వెళుతూ ఉన్నాడు. ప్రతిదినము వినాలి, ప్రతిదినము రాత్రి వేళ ఏం చేస్తున్నాడు? యేసు ప్రభుల వారు ఒలీవ కొండకు వెళుతూ ఉన్నాడు. ఎందుకయ్యా ప్రతిదినము ఒలీవ కొండకు వెళుతూ ఉన్నావు? రాత్రిపూట అనగా చెప్పాలి, రాత్రిపూట అనగా శోధన కాలం. ప్రభు ఏం చేశాడు? ప్రతిదినము ఒక మానవుని యొక్క జీవితంలో శ్రమలు వస్తాయి, శోధన కలుగుతాయి. అలా వచ్చినప్పుడు మనం ప్రార్థన ముగించేసుకొని టీవీ ముందు కూర్చొని సీరియల్ చూసుకుంటామని మనం ఈ వాక్యం చెప్పట్లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా ఈ భూలోకంలో బ్రతుకుచూ ఉన్నప్పుడు ప్రతి దినము రాత్రి వేళ అనగా శోధన కాలం, శ్రమ కాలం, కష్టకాలం, ప్రభు ఏం చేశాడు? ప్రతి దినము ఒలీవ కొండకు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అది మానేయలేదు ఆయన, దానిని విడిచిపెట్టలేదు. ఆయనకి ఏమైపోయింది? అది వాడుకగా మార్చబడిపోయింది, వాడుకగా అయిపోయింది ప్రభువుకి. కారణం ఏంటయ్యా అంటే ఏమండి, ప్రతి దినము రాత్రి వేళ కష్టకాలమందు నువ్వేం చేయాలో తెలుసా? దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా? యేసయ్య మాట్లాడుతున్నారు, శోధనలో ప్రవేశించకుండానట్లు మీరేం చేయాలా? శోధనలో ప్రవేశించకుండానట్లు మంచం వేసుకొని దుప్పటి కప్పుకొని కాలుదన్ని నిద్రపోమన్నాడు దేవుడు? చెప్పండి. శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ప్రార్థన చేయండి. శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మీరు ప్రతిదినం ప్రార్థన చేయండి. ప్రభు అయితే రాత్రి వేళ ప్రతిదినము మానక ఒలీవ కొండలకు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడే. యేసయ్య అదే మాట్లాడతారు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయాలి. యేసయ్యకు మహిమ కలుగును గాక. శోధనలో ప్రవేశించకుండాలి అని అంటే మనం ఏం చేయాలా?
ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన అనుభవంలో నడిపించబడాలి. ప్రార్థనే మన జీవితంలో ప్రతి శోధన నుంచి తప్పించగలుగుతుంది. ప్రార్థనే మన జీవితంలో కలుగుతున్న కష్టకాలాల నుంచి బయటికి రప్పించగలుగుతుంది. ప్రార్థన ఉండదు. ప్రార్థన చేసుకోమ్మా అని చెప్తే మనతో మాట్లాడరు. ఇంకా ప్రార్థన చేసుకోమ్మా అని అన్నాం అనుకోండి, సరిగ్గా ఇంకా మాట్లాడరు. ఏమ్మా ప్రార్థన చేసుకుంటున్నావా? దానికి ఇంకా టైం రాలేదండి. ఎప్పుడు వస్తుందండి టైము? ఓ మంచి రోజు చూసుకొని టెంకాయ కర్పూరం తెచ్చుకొని టెంకాయ పగలు కొట్టి అప్పుడు ప్రార్థనలో కూర్చుంటావా ఏంటి? శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. నాకు కష్టాలు వస్తున్నాయి, నాకు శోధనలు వస్తున్నాయి, నాకు ఇబ్బందులు వస్తాయి కనుకనే ప్రభు ముందుగా హెచ్చరిస్తున్నాడు. ఏమని? శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు. అంటే మీరు ఆ శోధనలోనికి వెళ్ళకుండా ఉండాలి అని అంటే, శోధనలో మునిగిపోకుండా ఉండాలి అని అంటే ఏమండి, కొంతమంది చూడండి మునిగిపోతారు, నిండా మునిగిపోతారు. శోధనలో కష్టంలో మునిగిపోయి ఇంకా చేతులు ఎత్తినా కనబడినంత పరిస్థితుల్లో ఇంకా దేవుణ్ణి పూర్తిగా వదిలేస్తారు. ప్రార్థననే మానేస్తారు. ఏమని? ఏం చేసాడు దేవుడు? నాకు అన్ని కష్టాలేగా, ఎందుకు ప్రార్థన చేయాలా? ఎందుకు ప్రార్థనకు పోవాలా? ఎందుకు చర్చికి పోవాలా? పోతే ఏం వస్తుంది? పోకపోతే ఏమీ జరగదు, పోతే ఏం జరగదు. అలాంటి పరిస్థితికి నేను ఎందుకు పోవాలి ప్రార్థనకి? నేను ఎందుకు ప్రార్థన చేసుకోవాలి? ప్రభు అంటారు, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మీరు ప్రార్థన చేయండి. శోధనలోనికి వెళ్ళకుండానట్లు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అని అంటే, శోధనలో పడిపోకుండా ఉండాలి అని అంటే, శోధనలోనికి మనం వెళ్ళకుండా ఉండాలి అని అంటే మనం ప్రార్థన అనుభవంలో నడిపించబడాలండి. ప్రార్థన అనుభవంలో మనం నడిపించబడాలి. ప్రార్థన వైరాగ్యంతో మనం బ్రతకాలి. ప్రార్థన అనుభవంలోనికే మనం వెళ్ళే వారిగా ఉండాలి. శోధన యేసేపు దగ్గరకు వచ్చింది. శోధన యేసేపు దగ్గరకు వచ్చినప్పుడు యేసేపు అక్కడి నుంచి పారిపోయాడు. వినాలి, శోధన యేసేపు దగ్గరకు వచ్చింది. శోధన యేసేపు దగ్గరకు వచ్చినప్పుడు వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. అదే శోధన శాంసన్ దగ్గరకు వచ్చినప్పుడు పడిపోయాడు. అదే శోధన అసలు శోధనే లేకుండా బ్రతికాడు. ఎవరైనా? సమూయేలు. యేసయ్యకి మహిమ కలుగును గాక. శోధన యేసేపు దగ్గరకు వచ్చినప్పుడేమో వస్త్రాన్ని పోగొట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. శోధన వచ్చినప్పుడు పడిపోయాడు శాంసను. అసలు శోధనే లేకుండా బ్రతికాడు సమూయేలు. నా యేసయ్యకి మహిమ కలుగును గాక. కారణం ఏంటయ్యా అంటే, తన బాల్యం నుండి ఎక్కడున్నాడు? దేవుని మందిర ఆవరణలో బ్రతికాడండి. ఆయనకి తెలిసిందల్లా ఒకటే ప్రార్థన. ఎందుకయ్యా అని అంటే, తల్లి ఎప్పుడైతే విడిచి మందిరంలో వదిలిందో వెంటనే ఏం చేశాడు? సాష్టాంగ నమస్కారం చేసి యెహోవాకు మ్రొక్కెను అని రాయబడు. మరి ఆనాటి నుంచే ప్రార్థన అనుభవంలో నడిపించబడ్డాడు కనుకనే అసలు శోధనలోనే ప్రవేశించలేదు అయ్యారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. నా దేవుని ప్రియులారా, మన బ్రతుకుల్లో, మన దైనందిన జీవితాల్లో మనకు ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. నేను అందుకే చెప్పేది, మన బిడ్డలకి నువ్వు కోట్ల ఆస్తి ఇవ్వలేకపోయినా, ఏమండి ఈ రోజున మన తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? అన్నీ పంచుతున్నారు. ఏం పంచినా పంచకపోయినా అనారోగ్యాన్ని మాత్రం పంచుతున్నారండి. ఏం పంచినా పంచకపోయినా రోగాలు మాత్రం పంచుతున్నారు. ఆస్తులు పంచకపోయినా, ఆస్తులను ఇవ్వలేకపోయినా రోగాలు మాత్రం పంచుతున్నారు. వాళ్ళకున్న అప్పులు మాత్రం పంచేస్తున్నారు. అయ్యా నేను అప్పులు చేసినాను, అయ్యా నేను తీర్చలేను, ఇంక నువ్వే తీర్చయ్యా అని చెప్పి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అప్పులు పంచుతున్నారు, రోగాల్ని పంచుతున్నారు. కానీ నువ్వు పంచాల్సింది ఏంటో తెలుసా? నువ్వున్నా లేకపోయినా నీ బిడ్డలు అద్భుతంగా బ్రతకాలి అని అంటే, వారి జీవితాల్లో చెప్పుకోవాలి అని అంటే, ఇంతటి జీవితాన్ని మేము ఇలా పొందుకోవడానికి గల కారణం ఏంటంటే, మా తల్లిదండ్రులు చిన్ననాటి నుంచి మాకు నూరు పోశారు. ఏమి నూరు పోశారు? రే అత్త వచ్చింది కానీ కూతురుని అడుగురా. అదే నువ్వు నూరు పోసేది? ఈడు అత్త నీ కూతురు నీయే రే ఒక కూతురుని అడుగుతావు. అద్దకి ఎత్త కూతురు రా, అత్తకి ఇద్దరు కూతురు రా, ఇద్దరిని అడుగురా అని చెప్తారు. ఒకరితోనే ఏగి సాస్తుంటే ఇంకొకరిని అంట. మళ్ళీ చూడండి, వింటున్నారు నా మాటలు? ఇవే నువ్వు నూరు పోసేది నీ బిడ్డలకు. నీ బిడ్డలకి ఏం నూరు పోయాలో తెలుసా? అన్నమ్మ దగ్గరికి వెళ్ళి అడగండి. ఎక్కడ ఉందామె? బెంగళూరులో ఉందా? బైబిల్లో ఉంది. అన్నమ్మ తల్లి
ఆ దగ్గరికి వచ్చి అడగండి, అవి తన బిడ్డకి ఏం నేర్పించిందో. ఆ బిడ్డకి నేర్పించింది కనుకనే అతని జీవితంలో శోధనే రాలేదండి. యేసయ్యకి మహిమ కలుగును గాక. దేవుని ప్రియులారా, మన బిడ్డలకు నేర్పించాలి, అది తాగిపించాలి. మన బిడ్డలు కొన్ని నూరు పోస్తుంటారు. ఏం నూరు పోస్తుంటారు? రేయ్, మనం వాళ్ళ ఇంటితో మాట్లాడకూడదు, ఇదిగో పలానా వాళ్ళతో మాట్లాడకూడదు, అదుగో వాళ్ళతో మనం మాట్లాడకూడదు, మీ పెదనాలతో మనకు ఎప్పటి నుంచో గొడవలు, మనకు వాళ్ళకి పడవు, కాబట్టి వాళ్ళతో మనం మాట్లాడకూడదని మన బిడ్డలకు నేర్పించేస్తారు. నేర్పించేసి ఒకవేళ ఎదురుపడ్డారనుకో, పెదనాన్న కదా, పెదమ్మ కదా, రక్త సంబంధం కదా, రే నాన్న రారా, మేము రాము, మీతో పలకూడదని మా అమ్మ చెప్పింది. ఇవే నువ్వు నూరు పోసేది నీ బిడ్డలకి? ఇవే నువ్వు నేర్పించేది? మన ప్రభు అయితే తన శిష్యులకి ఏం నేర్పించాడు తెలుసండి? మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మీరు ప్రార్థన చేయండి. ప్రార్థనే నేర్పించాడు ప్రభు. మరి మన బిడ్డలకి మనం ఏం నేర్పించగలుగుతున్నాం? మన బిడ్డలకు ప్రార్థన అనుభవం నేర్పించగలుగుతున్నావా? నీ బిడ్డలు ఏదైనా అడిగినప్పుడు వెంటనే కొనిచ్చడం కాదు, అట్లా కొనివద్దని నేను అనట్లేదు, కొనివ్వాలి. అంతకంటే ముందు ఏం చేయాలి తెలుసా? నిన్ను అడిగినప్పుడు రాయి, నేను నీకు కొనిస్తా. అయితే నీకేం కావాలో ప్రభుని అడుగుబో, ప్రభు దగ్గర ప్రార్థన చేసుకో అని దేవుని దగ్గర ప్రార్థన చేపించి ఆ తరువాత నువ్వు వారికి ఇవ్వడం ప్రారంభించాలండి. వాడికి అనుభవం నేర్పించాలి, వాడికి తెలియాలి. నేను ఏది అడగాలన్నా ఎవరిని అడగాల? మా నాన్న అడిగితే సైకిల్ కొనిస్తాడు, ఏమక్క? మా తాతని అడిగితే నాకు డబ్బులు ఇస్తాడు. ఇది కాదు, నీకు ఏది వచ్చినా సరే. వాళ్ళు ఎంతవరకు ఉంటారు? తల్లిదండ్రులైనా ఏమండి, అవాతాతలైనా ఎన్ని రోజులు ఉంటారు భూమి మీద? ఎవరు శాశ్వతం కాదుగా. వాడికి తోడుగా ఉండాల్సింది ఏంటో తెలుసా? ప్రార్థన. ప్రార్థన నేర్పించాలి. వాడు ఎక్కడికి వెళ్ళినా వాడు రారాజుగా బ్రతకాలి అని అంటే, ఏమండి, వాడు ఎక్కడ అడుగు పెట్టినా వాడు దాంట్లో జయం పొందాలి అని అంటే వాడికి ప్రార్థన అనే అనుభవంలోనికి నువ్వు చిన్ననాటి నుంచి నేర్పించే వ్యక్తిగా ఉండాలి. నీ బిడ్డలు ఒక వయసు వచ్చినప్పుడు శోధనలో పడిపోయారు. నీ బిడ్డలు ఒక వయసు వచ్చినప్పుడు నీ మాట వినట్లేదు. ఒక వయసు వచ్చినప్పుడు వారు ప్రార్థన చేయట్లేదండి. ఆ 10వ క్లాస్ వచ్చాడు, వాడు ప్రార్థన చేసుకోమంటే కూడా నాకు ఎదురు తిరిగి వెళ్ళిపోతాడు. నువ్వు చిన్ననాటి నుంచి ప్రార్థనలో కూర్చోబెడితే కదా, ప్రార్థన నేర్పిస్తే కదా. ప్రభు అంటారు కదా, రాత్రి వేళ యేసయ్య ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అదే శిష్యులకు కూడా నేర్పించాడు, శోధనలో ప్రవేశించకుండానట్లు మీరు ప్రార్థన చేయండి. నీ పిల్లలు శోధనలోనికి వెళ్ళిపోకుండా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. మన బిడ్డలకు అది నేర్పించాలి. ఆ ప్రార్థన అనే అనుభవంలోనికి వారిని తీసుకొని రావడం చేయాలి. శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అని అంటే ప్రార్థన చేసే అనుభవంలోనికి రావాలండి. పౌలు శీలని మనం గమనించగలిగితే వారిని చెరసాల్లో వేసేశారు, చెరసాల్లో బంధించేస్తున్నారు. చెరసాల ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పౌలు శీలలు చేసిన పని ఏంటో తెలుసా? అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25వ వాక్యాన్ని గమనించగలిగితే అక్కడ చూడండి, మధ్యరాత్రి వేళ, రాత్రి వేళ, ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను అందుకే చెప్పేది. రాత్రి వేళ అనగా శ్రమకాలమందు, కష్టకాలమందు పౌలును శీలను దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ ఉండేరి. అబ్బా, శ్రమలో ఏం చేస్తున్నారు? పౌలు శీలలు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన అనుభవంలో నడిపించబడుతూ ఉన్నారు. ప్రార్థనలో కొనసాగించబడ్డారు. ఎప్పుడు చేశారయ్యా ప్రార్థన? అన్నీ బాగున్నప్పుడా? ఎప్పుడు ప్రార్థన చేశారు? అంత సంకట ముద్ద వేసుకున్నప్పుడా ప్రార్థన చేసింది? చికెన్ చేసుకొని అంత సంకట ముద్ద గిన్నెలో పెట్టుకొని అప్పుడే ప్రార్థన చేసింది. ఎప్పుడు ప్రార్థన చేశారు వాళ్ళు? శ్రమలలో ఉన్నప్పుడు. చెరసాల్లో ఉన్నారు. చెరసాల్లో ఉన్నప్పుడు వాస్తవానికి ఏం చేయాలి? ఎవరికి కబురు పంపిస్తే ఎవరు విడిపిస్తారు, ఎవరికి చెప్తే మమ్మల్ని బంధకాల నుంచి విడిపిస్తారు అని ఆలోచించాలి. కానీ వారు రాత్రి వేళ అనగా కష్టకాలంలో, శ్రమల్లో దేవునికి ప్రార్థించారు. ఆమేన్. దేవునికి ప్రార్థించారు. ఈ ప్రార్థన అనుభవంలో నడిపించబడగలుగుతున్నావా? ప్రార్థనతో కొనసాగించబడగలుగుతున్నావా? ప్రార్థనతో మన బ్రతుకులు నడిపించుకోగలుగుతున్నావా? ప్రార్థన లేకపోతుంది.
ఒక చెట్టు ఎదగాలి అని అంటే ఆ చెట్టుకు నీరు ఎంత ప్రాముఖ్యతో, ఒక ఆత్మీయుడు ఎదగాలి అని అంటే ప్రార్థన అనేది అంత ప్రాముఖ్యత. సాధారణగాడు ఒక ఆత్మీయుడి దగ్గరికి వచ్చి మొట్టమొదటిగా చూసేది తన మోకాల జీవితాన్ని. ఎంతవరకు నువ్వు మోకాలు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతున్నావు, ఎంతవరకు దేవుడి దగ్గర మొరపెట్టగలుగుతున్నావు, ఎంతవరకు దేవుడి దగ్గర కూర్చొని గంటల తరబడి కన్నీళ్ళు కార్చగలుగుతున్నావు. శోధనలో ప్రవేశించకుండా ఉండినట్లు, శోధనలో పడిపోకుండా, కష్టకాలంలో నువ్వు దేవుని ఎదుట కూర్చొని ఎన్ని గంటలు ప్రార్థన చేయగలుగుతున్నావు. ప్రార్థన ఉండదు కొంతమందికి, ప్రార్థన అనుభవం ఉండదు. ఏదో 2-3 నిమిషాలు తాత్కాలానికి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవాలనుకునే వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. దైవికంలో నడిపించబడేవాళ్ళు, దైవ సన్నిధిలో నడిపించబడేవారు అనేక మంది. ప్రార్థన ఉండదు. పాటలు పాడమంటే రాత్రంతా పాటలు పాడతారు. ప్రసంగాలు వినమంటే రాత్రంతా వింటానే ఉంటారు. అదే ప్రార్థనలో కూర్చుందాం రండి అని అన్నాం అనుకోండి, ఆ ప్రార్థనలో కూర్చున్నప్పుడే నిద్ర వస్తుంది, ప్రార్థనలో కూర్చున్నప్పుడే నడువు నొప్పులు వస్తాయి, ప్రార్థనలో కూర్చున్నప్పుడే ఆకలేస్తుంది, ప్రార్థనలో కూర్చున్నప్పుడే ఏవేవో ఆలోచనలు కలుగుతుంటాయి. దరిద్రం కాకపోతే ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఎందుకు వస్తాయండి ఈ ఆలోచనలు? కారణం ఏంటో తెలుసా? సాతానుగాడికి బాగా తెలుసు. ఎంతో తెలుసా? వీళ్ళు ప్రార్థన చేస్తే, వీళ్ళు ప్రార్థనలో కూర్చుంటే, ప్రార్థనలో నడిపించబడితే ఇంకా నేను వీరి మీద జయాన్ని పొందలేను. మరి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? ఉదయాన్ని ఎంతసేపు ప్రార్థన చేస్తాం? పట్టుమని 15 నిమిషాలు చేయి ప్రార్థన, అదే ఎక్కువ మనకు. కొంతమంది నిద్ర లేసే ప్రార్థన చేస్తారు, ప్రభువా ఈ దినమంతా కాపాడయ్యా. మళ్ళా ప్రార్థన చేస్తారు పడుకునేటప్పుడు, ప్రభువా ఈరోజు అంతా నేనేం పాపాలు చేసినా క్షమించిన ఆయన, రాత్రి అంతా కాపాడు, రాత్రిలో పుట్టుకుని బాకుండా ఉదయం లేపున ఆయన. ఆమేన్. ఇదే నీ ప్రార్థన? ఇదే నీ ప్రార్థన? ఇదే మనం చేసే ప్రార్థన? ఎంతవరకు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతున్నాం? శోధన కాలం వచ్చిందని, కష్టకాలం వచ్చిందని అందరికీ చెప్పుకుంటున్నావే, మరి కష్టకాలంలో నువ్వేం ప్రార్థన చేయగలుగుతున్నావు? పౌలు శీలలు కష్టకాలంలో, శ్రమకాలంలో ప్రార్థన చేస్తేనంటండి చెరసాలు పునాదులే కదిలిపోయాయి. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ కష్టకాలంలో, ఈ శ్రమకాలంలో, ఈ శోధన కాలంలో నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు నీ శోధన తప్పించడు. వినాలి, నీ శోధన తప్పించడు ప్రభు. ఆ శోధన ఎక్కడైతే కూరుకొని వేరులతో పాకిపోయిందో, వేరులుగా అంటుకట్టబడిపోయిందో, ఆ వేరుల్లో నుంచేనే ఏమండి ఆ శ్రమను పెక్కిలింపజేయును గాక. ఆమేన్. వినాలి మీరు నా మాటలు. ఏమండి, ఏ కష్టంలో పడిపోయి ఉన్నామో ఆ కష్టంలో నుంచి రాలేకపోతున్నాండి, ఆ శ్రమంలో నుంచి రాలేకపోతున్నాండి, నువ్వు మొరపెట్టండి, మీరు మొరపెట్టండి, ప్రార్థించండి. ఆ శ్రమలో ఎక్కడైతే అది వేరులతో పాకుపోయిందో, వేరులతో లోపలికి వెళ్ళిపోయిందో, పునాదుల్ని కదిలించి ఆ శ్రమ కాలమే నీ ఎదుట ఉండకుండా నా యేసయ్య మార్చునుగాక. అలా తప్పించబడాలి అంటే మనం ఏం చేయాలో తెలుసండి? ప్రార్థన చేయాలండి, ప్రార్థన చేయాలి. అందుకే యాకోబు రాసిన పత్రికలో మనం చూడగలిగితే, యాకోబు పత్రికలో 5వ అధ్యాయము 13వ వాక్యాన్ని గమనించండి. 5వ అధ్యాయము 13వ వాక్యంలో, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా, ఇదొక ప్రశ్న. ఏంటి ఇంకా తీయలేదా? 212 నెంబర్ పేజీ, 5వ అధ్యాయము 12వ వాక్యం, అదే 13వ వాక్యం చదవండి. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా, మీలో ఎవరికైనా శ్రమ వచ్చిందా, కష్టం వచ్చిందా, బాధ కలిగిందా, అతడు ఏం చేయాలా? నిద్రపోవాలా. అదే ఉంది అక్కడ. అతడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నీకు శ్రమ వచ్చిందా? నీ బిడ్డలో చెప్పారు, అమ్మా కొంచెం కుటుంబంలో ఏం బాగలేదు, ఏమన్నా ఉంటే ఇస్తావా అని అన్నప్పుడు నువ్వేం చెప్పాలి తెలుసా? నీకు శ్రమ వచ్చిందా, ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. అదేనా ఉంది అక్కడ. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా, మీకు శ్రమ వచ్చిందా, అతడు ఏం చేయాలి? ప్రార్థన చేయవలెను. నేను అదే చెప్తుంటాను అప్పుడప్పుడు. ఏమండి,
మీలో ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, శోధన కలిగినప్పుడు మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థనతో నడిపించబడాలి. ప్రార్థనే మన ఆయుధముగా మారిపోవాలి. ఆమేన్. ఒక క్రైస్తవుడికి ప్రార్థనే ఉండాలండి. అది చిన్నదైనా పెద్దదైనా, ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి అవరోధనలైనా నీకు సంభవించిందా, నువ్వు ప్రార్థన చెయ్యి. నీ జీవితంలో ఎదురైందా, ప్రార్థన చెయ్యి. వింటున్నారండి? ఏది కలిగినా నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగానే నువ్వు ఉందువుగాక. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. మీకు శ్రమ సంభవించిందా, నీకు ఒక కష్టకాలం ఎదురైందా, నువ్వు ప్రార్థన చేయి. అమ్మో ప్రార్థన చేయరు, ప్రార్థన చేయమంటే నువ్వు చెయ్యి, నువ్వు చేస్తున్నావుగా, నీకేం చేశాడు దేవుడు అండి? నువ్వు చేస్తున్నావుగా ప్రార్థన, నీకేం తెచ్చిపెట్టాడు దేవుడు నేను ప్రార్థన చేయడానికి? అంత చెప్తున్నావుగా, నా బదులు కూడా నువ్వే చెయ్యి. ఏమో పైరు కోతకు పోయినట్టు ఉండదు ఇది. ఇదే ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారండి. ప్రార్థన చేయమన్నావు అనుకోండి, నా బదులు కూడా నువ్వే చేసి. ఎందుకో ప్రార్థన చేసి నీకేమి ఇచ్చినాడు దేవుడు, నేను ఎందుకు ప్రార్థన చేయాలా? నీ బతుకును మార్చినాడుగా, నీ బతుకు బాగుందిగా, నీ బతుకు తెల్లారినట్టే ఉంది నువ్వు ప్రార్థన చేసి, ఇంకా నేను ఎందుకు ప్రార్థన చేయాలనే పరిస్థితులతో మాట్లాడుతున్నారు. నువ్వు ఇంకెప్పుడు కష్టంలో నుంచి బయటకు రాగలుగుతావు? ఇంకెప్పుడు నువ్వు శ్రమంలో నుంచి బయటకు రాగలుగుతావు? మీలో ఎవరికైనా శ్రమ సంభవించితే మీరు ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలి అని అంటే, వాటిలో నుంచి బయటికి తీసుకురాగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే ప్రభు అంటారు, మీరు శ్రమల్లో శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మీరు ప్రార్థన చేయండి. రాత్రి వేళ ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఒలీవ కొండకు. ప్రతిదినము రాత్రి వేళ ఒలీవ కొండకు మానక అనుదినము ప్రార్థన చేయడానికి వెళ్ళినట్లుగా, శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మనము కూడా ప్రార్థన పరులుగా మార్చబడుదుముగాక. ఆమేన్ చెప్పుకోండి అండి, ఆమేన్ చెప్పుకోండి. ఊరకనే కూర్చో ఉండవాహనికి బెల్లం కొట్టిన రాయిలాగా ఆమేన్ చెప్పండి. ఆ నోట్లో ఏముంది? ఆమేన్ చెప్తే ఏం కాదు, దేవుడు అది నెరవేరుస్తాడు. వింటున్నారా? నా ప్రభు మిమ్మల్ని అందరినీ ఆత్మీయులుగా ప్రార్థన పరురాలుగా మార్చునుగాక. నీ కుటుంబంలో నిన్ను ప్రార్థన పరురాలుగా ప్రభు చేయునుగాక. నిన్ను ఒక ప్రార్థన వీరురాలుగా ప్రభు చేయునుగాక. రాత్రి వేళ శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ఒక ప్రార్థన యోధులుగా ప్రభు మనల్ని మార్చునుగాక. ఈ రాత్రి వేళ ఏం చేయాలి అని అంటే, మరొక మాటను చదివి మనం ముగించుకుందాము. రాత్రి వేళ కుటుంబాన్ని కాచుకోవాలి, కాపాడుకోవాలి. 3 విషయాలు చెప్పాను. రాత్రి వేళ దేవుని వెతకాలి, రాత్రి వేళ ప్రార్థన చేయాలి, మూడవదిగా రాత్రి వేళ కుటుంబాన్ని కాపాడుకోవాలి. లూకా సువార్తమానం 2వ అధ్యాయము 8వ వాక్యం. లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుతారు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా. రాత్రివేళ గమనించారా? రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా. రాత్రివేళ శ్రమలో మంద అనే మన కుటుంబాన్ని కాచుకోవాలి, కాపాడుకోవాలి. రాత్రినే శ్రమల్లో, రాత్రినే కష్టకాలములో మంద అనబడుచున్న మన కుటుంబాన్ని మనం ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి, దాన్ని కాచుకోవాలి, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇక్కడ ఈ గొర్రెల కాపర్లు ఏం చేస్తున్నారు? రాత్రి వేళ అనగా శోధన కాలం. ఇది మంచి కాలం కాదండి. అందుకే ప్రభు వాక్యం ఏమంటుందంటే, దినములు చెడ్డవి గనుక అని రాయబడింది. దినములు చెడ్డవి, పరిస్థితులు తారుమారుగా ఉన్నాయి. ఎప్పుడు ఎవరు ఎలా మారిపోతున్నారో తెలియని పరిస్థితి. మనుషుని యొక్క ఆలోచనల తీరు మారిపోతుంది. మనిషిలో ఉన్న మనసులు చెడిపోతూ ఉన్నాయి. అయితే మనిషిని ఎరిగిన మహనీయుడైన దేవుడు ఆ మనసును మార్చి తన మనసులో ఉన్న ప్రతి కల్మషాన్ని తొలగించాలి అని అంటే నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవడం ప్రారంభించాలండి. రాత్రి వేళ శ్రమలో మందని మన కుటుంబాన్ని ఏం చేసుకోవాలి?
కాపాడుకోవాలి, కాచుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు మంచిదానివే, అయితే నీ భర్త నీ పిల్లల్ని నువ్వు కాచుకోవాలి. నువ్వు మంచివాడివే, నీ భార్యని నీ పిల్లలను నువ్వు కాచుకునే వ్యక్తిగా ఉండాలి. తల్లిదండ్రులు ఇద్దరూ మంచి వాళ్ళే, అయితే బిడ్డల్ని కాచుకునే ఇంటిగా మనం నడిపించబడాలి. తల్లిదండ్రులు ఆత్మీయులుగానే నడిపించబడుతుంటారు, కానీ పిల్లలు మాత్రం లోకంలో తిరుగుతుంటారు. తల్లిదండ్రులు మంచి ఆత్మీయులు, కానీ పిల్లలు మాత్రం సినిమా పాటలు పాడుకుంటూ తిరుగుతుంటారు. తల్లిదండ్రులు మంచి ప్రార్థన వీరులు, దేవుళ్ళు అంతగా ఎదుగుచుండేవాళ్ళు, కానీ పిల్లలు మాత్రం లోకంలో తిరుగుతూ, లోకంలో సినిమాలు తిరుగుతూ, చెడు స్నేహాలు చేస్తూ, చెడుతో నడిపించబడుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. రాత్రి వేళ ఏం చేయాలో తెలుసండి? ఏమండి, మందను అనగా ఇంటిని కాపాడుకునేటట్లుగా ఉండాలి. అది మన బాధ్యత. ఆ గొర్రెల కాపరులు రాత్రి వేళ ఏం చేస్తున్నారు? మందను కాపాడుకుంటూ ఉన్నారు. నీ ఇంటిని కాపాడుకోగలుగుతున్నామా? మన ఇంటిని మనం కాపాడుకోగలుగుతున్నామా? మన పిల్లల్ని కాపాడుకోగలుగుతున్నామా? అయ్యా పిల్లలు చెడిపోతున్నారయ్యా, పిల్లలు చెడిపోతున్నారయ్యా అని అంటే నువ్వు ఎంతవరకు శ్రమలో ఆ మందను కాపాడుకుంటున్నావు, కాచుకుంటున్నావు, జాగ్రత్తగా ఉంచుకోగలుగుతున్నావు? మీరు చూడండి, గొర్రెలు కాపరు ఏం చేస్తున్నారు? గొర్రెల్ని తీసుకుని వెళ్ళారు, అడవిలో తిరుగుతున్నారు, మందను చూసుకుంటున్నారు. మందను దోలేసిన తర్వాత ఎట్లయినా పోనీలే గొర్రెలు నాకెందుకులే అని అనుకున్నారు వాళ్ళు. రాత్రి వేళ మందను కాచుకుంటున్నారంట, కాపాడుకుంటున్నారు. ఎందుకని? ఏ తోడేలు వచ్చి తీసుకుని వెళ్తుందో తెలియదు, ఏ పులి వస్తుందో తెలియదు, ఏ దొంగ నక్కు వచ్చి తీసుకొని వెళ్ళిపోతుందో తెలియదు, లేకపోతే ఏ దొంగోడు వచ్చి మందలోనికి జొరబడి ఏ బిడ్డను ఎత్తుకొని వెళ్ళిపోతుందో, ఏ చిన్న బిడ్డను ఎత్తుకొని వెళ్ళిపోతుందో, ఏ పొటాలను ఎత్తుకొని వెళ్ళిపోతుందో, మంచిగా ఎదుగుతున్న గొర్రెలు తీసుకొని వెళ్ళిపోతుందో అని వాళ్ళు ఏం చేస్తున్నారంట? రాత్రి వేళ ఆ మందను కాపాడుకుంటూ ఉన్నారంట. మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాలండి. కాపాడుకోకపోతే నిండు యవనస్తుల్ని సాతానుగాడు లాక్కొని వెళ్ళిపోతాడు. అందుకే వాక్యంలో రాయబడి ఉంది, గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదామా అని తిరుగుతూ ఉన్నాడు. ఎవరిని మృంగుదాం, ఎవడు దొరుకుతాడు అని చెప్పి వాడు తిరుగుతూ ఉన్నాడండి. తిరుగుతున్న వాడికి నీ కుటుంబం కనబడకూడదు అని అంటే నువ్వేం చేయాలి? కాచుకునే వ్యక్తిగా నీవు ఉండాలి, కాపాడుకునే వ్యక్తిగా నీవు ఉండాలి. నీ కుటుంబాన్ని కాపాడుకోగలుగుతున్నావా? నీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోగలుగుతున్నావా? నీ కుటుంబాన్ని నీ హద్దుల్లో పెట్టుకోగలుగుతున్నావా? దేవుని ఎదుట నిలబెట్టేటట్లుగా నువ్వు ఉండగలుగుతున్నావా? మందని వాళ్ళు ఏం చేస్తున్నారు? రాత్రి వేళ దాన్ని కాపాడుకుంటూ ఉన్నారు. యేసేపును ప్రభు శ్రమల గుండా ఎందుకు నడిపించాడు? కష్టం గుండా ఎందుకు నడిపించాడు అయ్యా అంటే తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి. వినాలి మీరు నా మాటలు. మనం అందరూ ఒక కోణంలోనే చూస్తాం, అయ్యో అన్నలే శ్రమలు తెప్పించారు, ఇన్ని శ్రమలు వచ్చాయి యేసేపుకి, ఇన్ని బాధలు కలిగాయి, ఇన్ని అవమానాలు కలిగాయి, మరి ఏంది ఇన్నేనా అని అంటే ప్రభు ఆ శ్రమల గుండా, ఆ రాత్రి అనే శ్రమల గుండా ఎందుకు నడిపించాడు యేసేపుని అని అంటే ఒకరోజు రాబోతుంది, తన కుటుంబాన్ని పోషించుకోవాలి, తన కుటుంబాన్ని కాపాడుకోవాలి, తన కుటుంబం తన అన్నదమ్ములు కానివ్వండి, తన తండ్రి కానివ్వండి, తన కుటుంబీకులు కానివ్వండి, ఎవరును రోడ్డును పడకుండా కాపాడబడాలి, కాచుకోవాలి అని అంటే ఈ రోజున యేసేపు శ్రమల మార్గంలో నడిపించబడాలి. మీరు చదువుతారు ఆ మాటను, ఆదికాండం 45వ అధ్యాయము యేసేపే మాట్లాడతారు. ఆదికాండం 45వ అధ్యాయము 7వ వాక్యం చదవండి. 45వ అధ్యాయము 7వ వాక్యం చదవండిమా. అదే 45:7 ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. చాలండి. ప్రాణముతో కాపాడబడాలి. కుటుంబీకులు, అన్నదమ్ముళ్ళు, తండ్రి వీళ్ళందరూ కాపాడబడాలి అనే కరువులో వారందరూ కాపాడబడాలి అని అంటే యేసేపు ఇప్పుడు ఏమవ్వాలి? శ్రమల మధ్య నడిపించబడ్డాడు. శ్రమల మధ్యలోనికి రావడానికి గల కారణం ఏంటి యేసేపు అని అంటే తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి,
తన కుటుంబాన్ని కాచుకోవడానికి, తన కుటుంబం ప్రాణాలతో నిలబడాలి అని అంటే ఆ కష్టకాలం అనే పరిస్థితుల్లో తను నడిపించబడ్డాడు, దాన్ని కాచుకున్నాడండి. దేవుని ప్రియులారా, మనమైతే అది చేయగలుగుతున్నావా? యాకోబు రాసిన మొదటి పత్రిక 27వ వాక్యంలో మన కుటుంబాన్ని, మన జీవితాన్ని, లేకపోతే మన వ్యక్తిగతమైన జీవితాన్ని ఎలా కాపాడుకోవాలి అని అంటే, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 27వ వాక్యం చదవండి. తండ్రి అయిన దేవుని ఎదుట మా పవిత్రమును నిష్కలంకమైన భక్తి చేయాలి. చాలండి. ఆ తర్వాత చివరి వాక్యంలో ఉంది, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తనను తాను కాపాడుకోవాలి. ఇహలోక మాలిన్యము, లోకములో ఉన్న పాపం, లోకంలో ఉన్న అపవిత్రత, లోకములో ఉన్నది ఏది నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు అంటకుండా ఉండాలి అని అంటే దాన్ని నువ్వు కాచుకోవాలి, దాన్ని కాపాడుకోవాలి. అలా చేయాలి అని అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని మనం అడగాలి. ప్రభు రాకడ రాబోతుంది, ప్రభు రాకడ సమీపంగా ఉంది. ప్రభు రాకడకు సూచనలు ఎన్నో లోకంలో జరుగుతూ ఉన్నాయి, ఎన్నో లోకంలో చూస్తూ ఉన్నాం. ఆయన రాకడకు ముందు ఎన్నో తెగులు వస్తాయని వాక్యంలో సెలవిచ్చి ఉంది. వాక్యంలో రాయబడి ఉంది, నా రాకడకు ముందు దేశంలో, ప్రపంచంలో తెగులు ప్రారంభించబడతాయని. ఎప్పుడు ఏ తెగులు వస్తున్నాయో తెలియని పరిస్థితులు, కుటుంబంలో ఎన్నో తెగుళ్ళు, ప్రపంచంలో ఎన్నో తెగులు నడిపించబడుతున్నాయి. ఎన్నో రోగాలు, పుట్టిన బిడ్డలకు రోగాలు, ఎన్నెన్నో రోగాల చేత, ఎన్నెన్నో తెగులు చేత అసలు ఏం తినాలో ఏం తినకూడదో అన్న పరిస్థితుల్లో బ్రతుకుతున్నారు. ఏది తిన్నా అనారోగ్యం, ఏది తిరిగినా తెగుళ్ళు వచ్చిన కోడుల్లాగా చచ్చిపోతున్నారు ప్రజలు. కారణం ఏంటి అంటే దేవుని రాకడ సమీపంగా ఉంది. దేవుని రాకడకు ముందు నోవాహు దినాలు ఎలాగైతే జరిగాయో నా రాకడకు ముందు కూడా అలాగే జరుగుతాయని ప్రభు యొక్క వాక్యం సెలవిచ్చిన రీతిగా ఈ రోజుల్లో కూడా ఎలా జరుగుతుంది? తల్లి ఎవరో, చెల్లెవరో, వదినెవరో, అక్కెవరో ఏమీ తెలియని పరిస్థితుల్లో అందరితో పాపం చేస్తున్నారు, పాపపు ఆలోచనలతో నడిపించబడుతూ ఉన్నారు. పుట్టిన బిడ్డని అత్యాచారం చేస్తున్నారు, ముసలి వాళ్ళని అత్యాచారం చేస్తున్నారు, ఏ వయసు లేకుండా అందరితో పాపం చేస్తూ ఉన్నారు. కారణం ఏంటయ్యా అంటే ఆయన రాకడకు ముందు ఇవన్నీ జరుగుతాయని వాక్యంలో రాయబడి ఉంది. కనుక దేవుని రాకడ సమీపంగా ఉంది కనుక నా మట్టుకు నేను ఎంతవరకు నా కుటుంబాన్ని, నా జీవితాన్ని, నా వ్యక్తిగతమైన నా బ్రతుకును, నా ఆత్మీయతను ఎంతవరకు నేను పవిత్రంగా, పరిశుద్ధంగా ఉంచుకోగలుగుతున్నాను? ఏ మాలిన్యము, ఏ అపవిత్రత ఏది కూడా నాకు అంటకుండా నేను ఎంతవరకు దేవుని ఎదుట నిలబడగలుగుతున్నాను? దేవుని రాకడ వచ్చినప్పుడు నీవైనా, నేనైనా, మన సంఘం దేవుని ఎదుట ఎలా నిలబడాలో తెలుసా? మచ్చైనను, డాగైనను, ముడతైనను లేకుండా ప్రభు ఎదుట నిష్కలంకంగా దేవుని ఎదుట నిలబడి ఒక శుద్ధ సువర్ణ వలె దేవుని ఎదుట కనబడగలిగితే ఆయన రాజ్యానికి మనం వారసులుగా మార్చబడగలుగుతాం. ఆమేన్. నా దేవుని ప్రియులారా, రాత్రి వేళ మనం ఏం చేయాలో తెలుసా అండి? మన కుటుంబాన్ని కాచుకోవాలండి. రోజులు మంచివి కావు, గమనించాలి. రాత్రుల్లో అప్పుడప్పుడు లేచి మన బిడ్డలు ఏం చేస్తున్నారు గమనించాలి. ఈ రోజుల్లో ఎక్కువైపోయాయి ఫోన్లు. దుప్పటి కప్పుకొని ఫోన్లో ఏవేవో చూస్తూ, ఫోన్లో ఏదేదో మాట్లాడుకుంటూ అపవిత్రతకు, మాలిన్యాన్ని అంటించుకొని జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారండి. యవనస్తులు ఎంతోమంది చెడిపోతూ ఉన్నారు. చిన్న బిడ్డలు ఎంతోమంది చూడకూడని అశ్లీలమైనవి చూసి వారి హృదయాల్ని, వారి జీవితాల్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. కనుకనే గమనించాలి, పిల్లలు నిద్రపోయారా లేదా, అప్పుడప్పుడు లేచి వారిని తట్టి, లేకపోతే వారిని దుప్పటి తీసి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవన్నీ తల్లిగా, తండ్రిగా గమనించాలి. ఎందుకనంటే అదే కాచుకోవడం అంటే, అదే జాగ్రత్తగా చూసుకోవడం అంటే. రాత్రి వేళ అనగా శ్రమకాలం, శోధన కాలం అండి ఇవి. దేవుని రాకడ సమీపంగా ఉంది కనుకనే మన కుటుంబాన్ని అనబడుతున్న ఈ మందను మనం ఏం చేసుకోవాలి తెలుసా? కాచుకోవాలండి. ఇహలోక మాలిన్యం అంటకుండా దినములు చెడ్డవి గనుక సాతాను గాని ఎవరిని మృంగుదుమా, ఏ మందను మింగాలి, ఏ గొర్రెని మింగాలి, ఎవరిని మృంగాలి, ఎవరిని పాడు చేయాలని తిరుగుతూ ఉంటాడు వాడు. కనుకనే నీ కుటుంబాన్ని నువ్వు కాచుకోగలిగితే నీ జీవితం అద్భుతకరంగా ప్రభు మార్చునుగాక. ఆమె కొన్ని విషయాలు చెప్పాం. ఆ ముక్కను ముంచుకొని తిని బయటికి రాగానే ఏమయ్యాడు? అప్పుడు రాత్రి వేళ అని వాక్యంలో రాయబడింది కదా.
ఇస్కరియోతు యూదా తన జీవితం ఎలా పాడైపోయిందో మనం గమనించగలుగుతాం. రాత్రిలో ఉన్న అనుభవాలు ఎలాంటివి అని అంటే, ప్రాణాన్ని పోగొట్టుకుంటారు, దేవుని విషయంలో అభ్యంతర పడతారు, ఒకరినొకరు విడిచిపెడతారు రాత్రి వేళ అనే అనుభవంలో. అయితే మనమైతే మన వ్యక్తిగతంగా ఈ రాత్రి వేళ మనం ఏం చేయాలో ప్రభు సూటిగా తేటగా అద్భుతకరంగా మనతో మాట్లాడారు. రాత్రి వేళ దేవుణ్ణి వెతకాలి, రాత్రి వేళ ప్రార్థన చేయాలి, రాత్రి వేళ కుటుంబాన్ని కాపాడుకోవాలి. కనుక ఇలాంటి అనుభవంలో ప్రభు మనం నిలబెట్టి ఆయన కొరకు, ఆయన రాకడ కొరకు ఎదురు చూసే అనుభవంలో నడిపించబడి ఇహలోక మాలిన్యం అంటకుండా పరిశుద్ధాత్మ దేవుడు మన వెంట ఉండి మనకు తోడై ఉండి ఆయనే మనల్ని నడిపించునుగాక. ఈ కొద్ది మాటలు మన హృదయంలో నీరు కట్టి ఫలింపచేయునుగాక. ఆమేన్.